హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అండే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే తెలంగాణ స్టేట్కి సంబంధించి అన్న మల్లారెడ్డి కాలేజీ మరి ఉన్న పలంగా డీమ్డ్ కాలేజ్ అయిపోయింది కదా, దానివల్ల ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, కట్ ఆఫ్లో ఎంత తగ్గుతుంది అనేది చాలామంది కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో దీంట్లో మీకు క్లియర్ కట్గా మరి ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి అనే దానిపైన మీకు క్లియర్ కట్గా దీంట్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ కూడా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నానండి, పేరెంట్స్, స్టూడెంట్స్ కలిసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే అర్థమైపోతుంది. లేదన్నా జైపాల్ అన్న మళ్ళీ మాకు వేరే డౌట్ వచ్చిందన్నా, అన్న మేము బీసీ అన్నా, మేము ఎస్టీ అన్నా, మాకు ఇక్కడ సీట్ వస్తుందా అక్కడ సీట్ వస్తుందా అనేది కాకుండా నేను దీంట్లో కొన్ని క్యాల్కులేటెడ్గా ఉన్న పారామీటర్స్ బేస్ చేసుకొని, లాస్ట్ ఇయర్లో ఉన్నటువంటి పారామీటర్స్ బేస్ చేసుకొని చాలా పాయింట్స్ని మీతో డిస్కస్ చేయబోతా ఉన్నాను. కాబట్టి మీరు ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు దీంట్లో ఉన్నటువంటి అనాలిసిస్ పార్ట్ అనేది క్లియర్ కట్గా అర్థమైపోతుంది. అదేవిధంగా jaipalanday.com ఎంత ఉపయోగపడుతుంది అనేది కూడా తెలుస్తుంది. ఎంతసేపు నీ సోదేనా నా వెబ్సైట్ నేను వెబ్సైట్లో ఎవరిని రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పట్ల బలవంతం. మీకు నచ్చితేనే, నేను చేసే క్యాల్కులేషన్ నచ్చితేనే అని చెప్తున్నా. కాబట్టి ఎంతసేపు నీ సోది నువ్వే అనుకోవద్దు. దీంట్లో క్యాల్కులేటెడ్గా అంటే మీరు వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసినా చేయకపోయినా నేను చేసే అనాలిసిస్ పార్ట్ అయితే మీకైతే చాలా వరకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి అనుకుంటున్నా. సో ఆ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైతే చూస్తున్నారో చూసే వాళ్ళందరూ కూడా ఒక చిన్న లైక్ ఇచ్చే ప్రయత్నం అయితే మీరు ఇచ్చే లైక్సే చాలా ఇన్పుట్. ఒకవేళ ఎక్కువ లైక్స్ కనుక రాలేదు అంటే మేబీ క్యాండిడేట్స్ ఇంట్రెస్ట్ లేరేమో అనే ఆలోచన వచ్చేసి వీడియోలు కూడా తగ్గించే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియో చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. వెబ్సైట్ చూసేవాళ్ళు ఈ వెబ్సైట్ వల్ల మీకు ఎంతవరకు ఉపయోగం అవుతుంది అనేది కూడా చిన్న కమెంట్ రాసే ప్రయత్నం చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే పాయింట్ లేదు ఏంలండి, ఈ ఇయర్ అయితే నిజంగా 2024 అప్లికేషన్స్ ఏ మహానుభావుడు స్టార్ట్ చేశాడో కానీ ఆ ఫస్ట్ అప్లికేషన్ ఎవరిదో చూడాలి, ఆ మహానుభావుని చూడాలని కూడా ఉంది. ఏ ముహూర్తంలో మరి స్టార్ట్ చేశాడో కానీ ఇంతవరకు ప్రాబ్లం లేని రోజే లేదు. డైలీ ఒక ప్రాబ్లం అనుకుంటే ఇంకో ప్రాబ్లం. సో స్టిల్ ఇంకా ప్రాబ్లం ఈజ్ గోయింగ్ ఆన్. అంటే తెలంగాణలో అయితే ఇంకా ప్రాబ్లం అయితే రిజాల్వ్ కాలేదు. ఎందుకంటే మొన్నటి వరకు ఉన్నటువంటి ఒక కాలేజీ డీమ్డ్కి వెళ్ళిపోయింది. నాన్ లోకల్ పైన క్లారిటీ లేదు. మన పక్క రాష్ట్రం అంతా ఏపీ అయితే ఓకే, కొంత స్టేబుల్గానే ఉంది. సో అదైతే కొంచెం గట్టెక్కినట్టే. పాపం మొన్ననే వాళ్ళకు వరదలు, బీభత్సవాలు అదొక రకంగా. నిజంగా ఈ సంవత్సరం ఏది కూడా బాగోలేదు. ఇట్లాంటి సంవత్సరం మళ్ళీ తిరిగి రావద్దు అని చెప్పేసి అనుకుంటున్నా. సో ఎనీవే, ఇక మనం పాయింట్కి వచ్చేస్తే వెరీ బ్యాడ్ న్యూస్. నిజంగా చాలా బ్యాడ్ న్యూస్. ఇది ఏంటంటే కొత్తగా న్యూ కాలేజెస్ యాడ్ అయినాయి. ఈ యాడ్ అయిన దాంట్లో కొత్తగా వచ్చిన కాలేజెస్ యాడ్ అవుతాయి అని చెప్పేసి నేను అనుకున్నా. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఉన్న పలంగా ఇక్కడ మల్లారెడ్డి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, మల్లారెడ్డి కాలేజెస్ ఉన్న పలంగా డీమ్డ్ కాలేజెస్ అయిపోయినాయండి. ఎట్లా అయిపోయినాయి సార్ డీమ్డ్ కాలేజెస్? ఇక్కడ చెక్ చేద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పాడేరు కాలేజ్ అయితే వచ్చింది. కంగ్రాచులేషన్స్ ఆల్ తెలుగు స్టేట్స్ అండ్ ఎస్పెషల్గా ఏపీ ఉన్నటువంటి మనకు దాదాపుగా 50 సీట్స్ వచ్చినాయి. దాంట్లో మరి జీవో ప్రకారంగా సగం సీట్లు గవర్నమెంట్ వాళ్ళు సేల్ చేస్తారు. మిగతా సగం, ఆ సగంలో మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, బీసీ అని చెప్పేసుకుంటే ఒక్కొక్కరికి 2 సీట్లు వస్తే రావు. సో అది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఉన్న కొత్త కాలేజీలు వస్తే వచ్చని మనం అనుకున్నాం, ఇంకా 2 ప్రైవేట్ కాలేజెస్ వస్తాయచ్చు మనం అనుకున్నాం. కానీ ఉన్న పలంగా మల్లారెడ్డి కాలేజ్ డీమ్డ్ అవుతుందని చెప్పేసి మనకు కలగలేదు. సో ఎనీవే, మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి కంగ్రాచులేషన్స్ మన తరపున. ఎందుకంటే మీది డీమ్డ్ లెవెల్కి అయితే వెళ్ళింది. అంటే స్టేట్ కోటా నుంచి మీరు డైరెక్ట్గా ఎంసీసీ వాళ్ళ చేతిలోకి అయితే వెళ్ళారు. కంగ్రాచులేషన్స్. దిన అభివృద్ధి చెందుతూ ఉంది. సో ఫస్ట్ అయితే మన ఛానల్ నుంచి అయితే, ఓన్లీ నా ఛానల్ నుంచి, మీ నుంచి కాదు, నా ఛానల్ నుంచి మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకైతే కంగ్రాచులేషన్స్. మల్లారెడ్డి జనరల్ కాలేజ్ సూరారం చెక్ చేసుకుంటే మల్లారెడ్డి సూరారం డెంటల్ కాలేజ్, అదేవిధంగా ఇటు ఎంబీబీఎస్, ఈ 2 కూడా మరి వాటికి సంబంధించిన సీట్ల ఇంటేక్తో సహా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. సో ఇక చెక్ చేసుకోవచ్చు ఏ కాలేజీలు ఎన్ని సీట్లు ఏంటి అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి సమాచారం అయితే ఇక్కడ ఉంది. నాన్ రెసిడెంట్స్ ఇండియన్ కింద 30 సీట్స్, రిమైనింగ్ డీమ్డ్ పెయిడ్ కోటా కింద 170. సో మరొక కాలేజీ ఉమెన్స్ కాలేజ్ కూడా ఇక్కడ చెక్ చేసుకుంటే
మల్లారెడ్డి మెన్స్ కాలేజ్ నాన్ రెసిడెన్స్ కింద 30 సీట్స్, ఇంకా రెసిడెన్స్ అంటే పెయిడ్ డీమ్డ్ కింద 170. అయితే ఎంసీసీలో ఈ కాలేజీలో జాయిన్ కావాలంటే దాదాపుగా మరి ఈ ఫీ సెక్షన్ అనేది మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఇక డీమ్డ్ కాలేజ్ అంటే అది మీరు బీకాక్ట్ మించిన ఫీజు ఉంటుంది కాబట్టి మనం దాని గురించి టైం వేస్ట్. ఇక అంటే బై డిఫాల్ట్గా ఏం చేస్తారంటే ఏం లేదు, స్టేట్లో ఒక 2 కాలేజీలు అవుట్, 2 ఖాళీలు అవుట్. ఇంత దాదాపుగా 200 సీట్స్ అంటే 400 సీట్స్. 400 సీట్స్ అంటే ఏ క్యాట్ నుంచి వెళ్ళి 200 సీట్స్ అవుట్, బీ క్యాట్లకి వెళ్ళి 200 సీట్స్ అవుట్. సో బీ క్యాట్కి అయితే చాలా నష్టమే, ఎందుకంటే 200 సీట్లు. ఇక్కడ ఏ క్యాట్కి మన నష్టమే అంటే ఏ క్యాట్కి కూడా నష్టమేం లేదు, అంటే ఈ అకాడమిక్లో పెద్దగా నష్టమైతే లేదు. అది ఏ విధంగా ఉంటుంది ఆ క్యాలిక్యులేషన్ పాయింట్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో మొత్తం అయితే మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కాలేజెస్ అయితే వాస్తవమే అవి డీమ్డ్ కాలేజ్ అయిపోయింది, అఫీషియల్గా వెబ్సైట్లో కూడా ఇచ్చారు. సో ఇక 200 సీట్స్ అయితే లెస్. ఒకసారి ఈ సీట్లకు సంబంధించి లాస్ట్ ఇయర్లో ఉన్నటువంటి సీట్లు వాటికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా సీట్ల అలొకేషన్ జరిగిందని చూద్దాం. మనము చెక్ చేసుకుంటే టోటల్గా మనకు అవైలబుల్గా ఉన్నటువంటి సీట్స్ కనుక చెక్ చేసుకుంటే మనకు 5184 అంటే లాస్ట్ ఇయర్ అన్ని కలుపుకుందాం. ఎందుకంటే దీంట్లో 200 మల్లారెడ్డి కాలేజెస్ సీట్లు లెస్ అయిపోయినాయి, 170 గవర్నమెంట్ సీట్స్ వచ్చినాయి. ఒక 4 గవర్నమెంట్ కాలేజీలు వచ్చినాయి. మీరు తెలంగాణలో చూసుకుంటే ఒక 4, దాంట్లో మరి 170 ఎందుకు ఇచ్చారన్న 50-50 అంటే 200. ఆల్రెడీ దాంట్లోకి వెళ్ళి 15% ఆఫ్ సీట్లు మన వాళ్ళకి ఇవ్వాలి, ఆల్ ఇండియా కోటకి అంటే 30 సీట్స్ పోయినట్టే కదా, అవి కూడా పోయినాయి. అంటే -200 + 170 అంటే ఇంకొక 30 సీట్స్ లాస్ అయ్యాము. అంటే ఓవరాల్గా మనం చెక్ చేసుకుంటే అంటే మల్లారెడ్డి కాలేజీ డీఎండ్కి వెళ్ళినంత మాత్రం మనకేమైనా నష్టం ఉందంటే ఒక 30 సీట్స్ నష్టం అయితే జరిగిందని చెప్పొచ్చు, అంటే ఓవరాల్గా చెక్ చేసుకుంటే. సో మొత్తం అంటే బీ క్యాట్ కంటే కొంత పెద్ద మొత్తంలో నష్టం అని జరగవచ్చు, ఎందుకంటే 200 సీట్స్ అంటే నాట్ ఏ జోక్. అది ఒక 2 కాలేజీల సీట్లు అంటే చాలా పెద్ద నష్టమే. సో చూద్దాం. సో ముందు బీ క్యాట్ అంటే ఏ క్యాట్ తెలిస్తేనే బీ క్యాట్ తెలుస్తుంది. సో మొత్తం అయితే ఏ క్యాట్కి సంబంధించి మనకు ఓవరాల్గా ఈ పోయిన సీట్స్ ప్లస్ ఈ వచ్చే సీట్స్ కనుక క్యాలిక్యులేషన్ చేసుకుంటే 5154 5154 ఏమైందన్నా ఇంకో 4 కాలేజీలు వస్తాయన్నావు కదా అంటే మరి డీమ్డ్ కాలేజీలో మనకు ఆ ఎంసీసీ వాళ్ళైతే అఫీషియల్గా ఇంతవరకు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు, ఇంకా కాలేజెస్ సీట్లు వస్తాయని చెప్పేసి అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో ఓవరాల్గా ఉన్న సీట్లు అయితే ఇవే అండి, 5154. ఓకే, దీంట్లో మైనార్టీకి వచ్చేసి 300 సీట్లు, 300 సీట్స్ వాళ్ళకి తప్ప ఇంకా ఎవరికి ఇవ్వడానికి అయితే ఛాన్స్ లేదు. ఓకే రైట్. ఇక దీంట్లో మనకు కేటగిరీ ఏ కింద 5154, నేను అంతా కేటగిరీ ఏ గురించే మాట్లాడుతున్నాను. కేటగిరీ ఏ కింద 5154, అదే ఇంకా మైనార్టీకి వచ్చేసి 330 సీట్స్. దీంట్లో ఒకసారి 2023లో మనకి ఎన్ని సీట్లు అవైలబుల్గా ఉన్నాయంటే 5514, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు సీట్లు సేమ్, ఎందుకంటే ఇప్పుడు పోయిన సీట్లు 200, వచ్చిన సీట్లు 170. మా అంటే కొత్త 30 సీట్స్ డిఫరెన్స్ ఉంది, కానీ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో అది కూడా మనం క్యాలిక్యులేటెడ్గా చేద్దాం. సో ఇక్కడ చెక్ చేద్దాం ఒకసారి. టోటల్గా ఓపెన్కి ఈడబ్ల్యూఎస్ కలిపి ఇక్కడ ఇదేంటనేవి ఎందుకు కలిపారంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఓపెన్కి ఈడబ్ల్యూఎస్కి కలిపి 46% ఉంటుంది. 50 ఉండాలి కదా, అంటే 50 ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఎస్టీ కేటగిరీకి 2 years బ్యాక్ 10% అనేది తీసుకున్నారు. ఈ 10% ఎక్కడి నుంచి తీసుకున్నారు అనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే ఓపెన్కి అయితే మనకు మామూలుగా అయితే 50% సీట్లు అయితే ఉండాలి, కానీ ఇక్కడ ఎస్టీకి 6% 4% చేసేసరికి అది 46 అయిపోయింది. ఈ విధంగా 46% ఉన్నప్పుడు దాదాపు వాళ్ళకు ఒక 2400 సీట్స్ రావాల్సింది. సో అలాట్ కౌంట్ అంటే ఓసీ క్యాస్ట్ అయి ఉండి రెడ్డి రావుస్, అంటే నేను క్యాస్ట్ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. అంటే ఓపెన్ అంటే అందరు వస్తారు, కానీ ఓసీ క్యాస్ట్ అయి ఉన్న వాళ్ళకు వాళ్ళ క్యాస్ట్లో 1392 మెంబర్స్ వరకు అయితే సీట్ అయితే సీరియల్ నెంబర్లో వచ్చిందనేది చెప్పొచ్చు. కానీ ఓసీకి ఎక్కడ ఇంత % ఆఫ్ సీట్లు అనేవి లేవు. అనే ఈడబ్ల్యూఎస్కి సపరేట్ కూడా, ఈడబ్ల్యూఎస్ అనేది ఇక దాని కథ వేరే ఉంటుంది, నేను ఎక్కువ మాట్లాడను. అది సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మీకే తెలుస్తుంది. ఈడబ్ల్యూఎస్ అవన్నీ కలిపేసి ఓసీ క్యాస్ట్ అయి ఉన్న వాళ్ళకు 1392. కానీ ఓవరాల్గా ఓపెన్ కేటగిరీలో ఫిల్ చేసిన సీట్లు దాదాపుగా మనం ఎన్ని సీట్లు అనేది తర్వాత చూద్దాం. అంటే సీట్ల అలొకేషన్ అయితే అంటే వాళ్ళకి వచ్చే ఓపెన్ కేటగిరీ సీట్లు అంటే ఓసీబీసీ ఏసీ ఓలైనా జాయిన్ కావచ్చు. ఆ విధంగా చెక్ చేసుకున్నప్పుడు 2400 ఓపెన్ సీట్లు ఉంటే దాంట్లో కేవలం ఓసీ క్యాస్ట్ వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళు దాదాపుగా 1400 మెంబర్స్ చేయవచ్చు. మరి మిగతా 1000 సీట్లలో ఎవరు వచ్చి జాయిన్ అయ్యారు అది కూడా డిస్కస్ చేద్దాం.
ఇక బీసీకి 7%, 364, 365 ఈ విధంగా ఉంటుంది. బీసీబీకి 521, బీసీసీకి 52, బీసీడీకి 364, బీసీకి 208 అండ్ ఏసీకి 782, ఎస్టీకి 10%, 521. సో ఇది 2023లో జరిగినటువంటి సీట్ల అలొకేషన్ ప్రాసెస్. అంటే ఈ పర్సెంటేజ్ ప్రకారంగా ఇన్ని సీట్లు కేటాయించాలి, అన్ని సీట్లే కేటాయించారు. కానీ ఎంత కౌంట్ వచ్చింది ఒక్కొక్క క్యాస్ట్లో? ఓసీ క్యాస్ట్లో ఓన్లీ 1392 మెంబర్సే జాయిన్ అయ్యారు. సో మిగతా వాళ్ళు ఏం చేశారంటే మిగతా కేటగిరీలో ఓపెన్లో కొంతమంది, ఎంఆర్సీలో కొంతమంది, ఈ విధంగా డిఫరెంట్గా అంటే దాదాపుగా 1000 సీట్లు ఉంటే, అంటే ఓపెన్ కేటగిరీకి కేటాయించిన సీట్లే 2400. ఆ 2400లో దాదాపుగా 1000 సీట్లు ఎంఆర్సీ అని చెప్పేసి మిగతా క్యాస్ట్ వాళ్ళు ఓపెన్ కేటగిరీ చెక్ చేసుకుంటూ పోతా ఉంటే దాదాపుగా మనకి చెక్ చేసుకుంటే ఒక 1000 మెంబర్స్ వరకు డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు. సో జాయిన్ ఎందుకు అయ్యారు అంటే ఓపెన్ కేటగిరీ ఎవరైనా జాయిన్ కావచ్చు. ఆ విధంగా చెక్ చేసుకుంటే మరి వీళ్ళకు కేటాయించిన సీట్లు, అంటే ఒక బీసీఏకి కేటాయించిన సీట్లు 365 అన్నప్పుడు మరి వాళ్ళకు వచ్చిన సీట్లు 392, అంటే దాదాపుగా 31 సీట్స్ ఎక్స్ట్రా వచ్చాయి. ఎన్నికలు వచ్చాయి? ఓపెన్కు మూవ్ అయి ఉంటారు వాళ్ళు. కాబట్టి ఈ విధంగా అంటే ఇంతకుముందు చెప్పాను, ఈ 1000 సీట్స్ ఎక్కడ పోయినాయంటే ఈ 1000 సీట్లలో బీసీఏ వాళ్ళు కూడా కొన్ని సీట్లు తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎంఆర్సీ అంటే మెరిట్లో ఉండడం వల్ల తీసుకోవడం జరిగింది. ఆ విధంగా చెక్ చేసుకుంటూ పోయినప్పుడు సో మరి దీంట్లో ఎంఆర్సీ కింద ఎక్కడెక్కడ పోయినా ఏ మార్కుల దగ్గర వచ్చినవి కూడా మనం డిస్కస్ చేయబోతాము. సో మనకు బీసీబీకి 521 సీట్స్ ఉంటే వీళ్ళు దాదాపుగా 1000 మెంబర్స్ అండి, 1000 మెంబర్స్ ఓపెన్ కేటగిరీ మోయారు. దట్ ఈస్ అ గుడ్ కౌంట్. అంటే అందుకే బీసీబీ లాస్ట్ ఇయర్లో 434కి వచ్చేసింది. అంటే అంత మంచి స్కోర్ ఉన్న వాళ్ళు బీసీబీలో ఉండడం వల్ల ఎంఆర్సీకి ఓపెన్కి మూవడం వల్ల సో వాళ్ళకి దాదాపుగా 1018, అంటే వీళ్ళకు ఉన్న సీట్లే 521 సీట్లు అయితే వీళ్ళు ఓపెన్ చెల్లి కొట్టుకొచ్చిన సీట్లు దాదాపుగా 500 సీట్స్. అంటే ఈ బీసీబీలో దాదాపుగా ఒక 50% ఆఫ్ సీట్లు వీళ్ళు బీసీబీలో తీసుకొచ్చుకున్నారని చెప్పొచ్చు. ఇక బీసీసీకి సంబంధించి ఓన్లీ ఒక సీట్ అయితే ఓపెన్ నుంచి వచ్చింది. మిగతా బీసీడీకి 365 సీట్స్ రావాలి. సో 770, అంటే దీంట్లో కూడా చెక్ చేసుకుంటే ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే మేజర్ కౌంట్ ఇక్కడ చూస్తే ఇదొక 500, ఇదొక 400, అంటే 900 సీట్లలో 1000 సీట్లలో 900 బీసీబీ వాళ్ళు, బీసీడీ వాళ్ళు. అంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సీట్లను వాళ్ళు తీసుకుని వచ్చేసంటే ఎక్కువ బీసీడీ, అంటే వీళ్ళు పోటాపోటీగా ఉంటుందన్నమాట ఓపెన్ కేటగిరీతో. సో ఈ విధంగా ఉంది. నెక్స్ట్ బీసీఈ కనుక చెక్ చేసుకుంటే బీసీఈలో ఇక్కడ కౌంట్ ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఇదేంటన్నా 358 ఉంటుంది. కానీ దీంట్లో మైనార్టీలకు వెళ్ళి తీసుకొచ్చినటువంటి సీట్లు ఉంటాయండి. ఇక్కడ ఓపెన్ నుంచి వెళ్ళి కొన్ని సీట్లు రావచ్చు, మైనార్టీ నుంచి వెళ్ళి కొన్ని సీట్లు రావచ్చు. ఎందుకంటే మైనార్టీ వాళ్ళకు సంబంధించినటువంటి ఒక కోటా ఉంటుంది. సో ఆ విధంగా చెక్ చేసుకున్నప్పుడు వీళ్ళది 358, అంటే వాళ్ళకు ఉన్న సీట్లే 200 కదా సార్, మరి 567కి ఎలా వచ్చేసింది అంటే మైనార్టీ సీట్లు కొంతమంది మూవ్ అవడం వల్ల ఓవరాల్గా అలా కౌంట్, అంటే మొత్తం అయితే మైనార్టీకి సంబంధించిన కౌంటు బీసీబీలో ఉండొచ్చు, ఓసీలో ఉండొచ్చు. ఈ విధంగా కొన్ని క్యాల్కులేషన్ ఉంటాయి. సో ఈ పర్సెంటేజ్ ఏదైతే ఉందో ఈ పర్సెంట్ 1%, 2% అటు ఇటు అయితే ఉండొచ్చు. ఎందుకనంటే ఈ మైనార్టీ సీట్లలో కొంతమంది ఓసీలు ఉంటారు, ఈ మైనార్టీ సీట్లలో కొంతమంది బీసీబీ వాళ్ళు ఉంటారు, కొంతమంది మైనార్టీ ఉంటారు. కాబట్టి ఈ విధంగా చూసినప్పుడు ఒక 1-2% చిన్న డిఫరెన్స్ అయితే వస్తుంది. కాబట్టి చెక్ చేసుకోండి. అంటే నేను రఫ్గా చెప్పేది ఏంటంటే దాదాపుగా ఓపెన్ కేటగిరీలో మనకు సీట్లు ఎక్కువ మొత్తంలో లాక్కొచ్చారు అంటే బీసీబీ వాళ్ళు, దాని తర్వాత బీసీడీ వాళ్ళు. ఎందుకంటే ఎంఆర్సీ అనే ఒక రూల్ వల్ల ఉంది. అండ్ ఇంకొకటి చెప్తున్నానండి, మళ్ళీ ఓపెన్ వాళ్ళు అన్న మాకు ఉన్నే 2300 సీట్లు, అంటే 2400 సీట్లు కదా ఓసీ వాళ్ళకు, మాకు ఇవ్వకుండా ఇంకోళ్ళకి ఎందుకు ఇస్తారంటే ఓసీకి ఎక్కడ కూడా సీట్లు రాసి పెట్టి లేవు. ఓసీ వాళ్ళకి సీటు కేటాయించడం ఎక్కడ రాసిపెట్టి లేదు. ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ, ఎవరైనా రావచ్చు, ఎవరైనా జాయిన్ కావచ్చు, మెరిట్ ఉంటే సరిపోతుంది. మరి వాళ్ళ బీసీబీ సీట్లు ఫిల్ అయినాక మా సీట్లోకి వస్తే అయిపోతుంది కదంటే లేదు, రూల్ ప్రకారంగా ఫస్ట్ ఓపెనే ఫిల్ చేయాలి. వాళ్ళకు బీసీబీలో సీట్ ఖాళీగా ఉన్నా సరే ఆ పిల్లోడు మెరిట్లో ఉంటే ఖచ్చితంగా ఓపెనే. అన్న అతనికి 600 మార్కులు వచ్చినాయి, బీసీబీ ఖాళీగా ఉంది కదంటే ఆయనకు 600 మార్కులు వచ్చినాయి, ఎక్కడికి ఉండాలా, మెరిట్లో ఉంటాడు కాబట్టి కష్టం ఓపెన్ ఫిల్ చేస్తారు. కాబట్టి ఆ విధంగా సీట్లకు అలొకేషన్ ప్రాసెస్ జరుగుతుంది తప్ప దీంట్లో ఏదో కావాలన్నది. ఇది రూల్ ఆఫ్ రిజర్వేషన్. ఆ విధంగా రూల్స్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి ఫిల్ చేస్తారు. అంతేగాని ఎక్కడ అన్యాయాలు అక్రమాలు అయితే ఉండవు. సో మరి ఓపెన్కి ఎలాంటి ఓసీ క్యాస్ట్కి అయితే ఎలాంటి సీట్లు లేవు కాబట్టి దానికి ఈ సీట్లకి ఇల్లే అని లేదు. సో దాంట్లో రఫ్గా ఒక 200 సీట్లు ఈడబ్ల్యూఎస్కి ఇస్తారు, అది
బట్టి ఓన్లీ ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి ఇస్తారు తప్ప వేరే వాళ్ళకి వాళ్ళకి ఇచ్చే అవకాశం అయితే లేదు. సో ఇది ఓవరాల్గా చెక్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఉంది. ఎస్సీకి సంబంధించి A782 ఉంటే 796 అంటే ఒక 13 మెంబర్స్ ఓపెన్కి మూవ్ అయ్యారు. ఇక ఎస్టీకి సంబంధించి కనుక చేస్తుంటే 521 సీట్స్కి 521. ఎస్టీలో ఎవరు కూడా ఓపెన్కి మూవ్ అయినటువంటి దాఖలాలు అయితే మనకు 2023 రికార్డులు అయితే లేవు. సో ఈ విధంగా చెక్ చేసుకుంటే ఇక సీట్ల ఈ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత అంటే 23దే ఇది. ఎందుకు 23 ఇంత క్యాల్కులేటెడ్గా చెప్తున్నాను అని అంటే ఫస్ట్ 23లో జరిగిన అలాట్మెంట్ మనకు అర్థమైతే తప్ప 24 అర్థం కాదు. అప్పుడు మళ్ళీ జుట్లు బిక్కోవాలా అన్న ఏంటన్నా ఇలా జరిగిందని. అందుకని 23ది మీరు కరెక్ట్గా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక ఓసీ క్యాస్ట్కి అంటే ఉన్న సీట్లలో ఓసీ క్యాస్ట్ ఇది అంటే రెడ్డి రావుస్ బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓపెన్ కేటగిరీలో జాయిన్ అయిన వాళ్ళు ఒక 26-27%. ఇక బీసీఏ వాళ్ళు 7.5. ఇక బీసీబీ వాళ్ళు ఇంతకుముందు చెప్పాను వాళ్ళకు ఉన్నదే 10%. వాళ్ళు ఇంకా 9% మైనార్టీలకి వెళ్ళి కొన్ని సీట్లు పట్టుకొచ్చుకున్నారు, ఓపెన్లోకి వెళ్ళి కొన్ని సీట్లు పట్టుకొచ్చుకున్నారు. సో వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అయిపోయింది అంటే ఎక్కువ మెరిట్ ఉండడం వల్ల. బీసీసీకి ఒక 1% ఎక్కువ వచ్చింది, బీసీడీకి ఒక 14% ఎక్కువ సీట్లు అంటే మార్క్స్లోకి వెళ్ళి తీసుకొచ్చుకున్నారు, ఓపెన్లోకి వెళ్ళి కూడా కొన్ని సీట్లు వచ్చేస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి బీసీకి 10%. ఈ 10% ఎక్కడి నుంచి వచ్చాయంటే ఎక్కువ మట్టుకి ఈ మైనార్టీలకి వెళ్ళి వచ్చి ఉంటాయండి. మైనార్టీలకి వెళ్ళి కొన్ని సీట్లు వచ్చేసి మేబీ ఓపెన్ కేటగిరీలో కొన్ని రావచ్చు. ఈ ఎస్సీకి అయితే ఒక 15 సీట్స్ ఎక్కువ వచ్చి 15% సీట్ల అలొకేషన్ ఎక్కువ జరిగిందనే చెప్పొచ్చు. దాంట్లో మా అంటే 13 తొమ్మిది చెప్పిన 13 సీట్సే, పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. నెక్స్ట్ ఎస్టీలో అయితే పెద్ద ఒక సీటు కూడా పోనట్టే ఉంది. ఈ విధంగా అంటే ఎక్స్ట్రా ఎన్ని సీట్లు వచ్చినాయి అనేది ఇక గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు కూడా అన్ని సీట్లు బీసీబీకి వస్తాయా అన్న 20%. ఫస్ట్ అలా మెరిట్ చూడాలా, మెరిట్ చూస్తే లోకల్ వాళ్ళు ఉన్నారు చూడాలి, నాన్ లోకల్ వాళ్ళు ఉన్నారు చూడాలి, ఆ బీసీబీలో మైనార్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడాలి, ఆ మైనార్టీలో ఎంతమంది మరి డెక్కన్ కాలేజ్కి వెళ్తారు చూసుకోవాలా, విఆర్కే కాలేజ్కి వచ్చి చూసుకోవాలా, వైఎన్ కాలేజ్కి ఎంతమంది చూసుకోవాలా, మరి వీళ్ళు ఓపెన్ కేటగిరీకి ఎంత పోటీ ఉన్నారో చూసుకోవాలి, ఎంఆర్సీ ఎక్కడ కట్ ఆఫ్ అవుతుంది, ఇవన్నీ క్యాల్కులేటెడ్గా చేస్తే తప్ప బీసీబీ వాళ్ళకు ఎంత % ఆఫ్ సీట్లు ఇయర్ అలొకేట్ అవుతుంది అనేది చెప్పలేము. మరి ఇంతవరకు పోనీ మెరిట్ లిస్ట్ పైన క్లారిటీ ఉందా? మీరే చెప్పండి. క్లారిటీ లేదు. ఎవరు లోకల్ అవుతారు, ఎవరు నాన్ లోకల్ అవుతారు, ఏ రూల్ ఉంటుందో, ఏ రూల్ పోతుందో ఇంతవరకు ఎలాంటి క్లారిటీ లేదు. సో అలాంటి క్లారిటీ లేనప్పుడు మనం కట్ ఆఫ్ ఎలా చెప్తాం? అయినా కూడా మీకు కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం, ఎందుకంటే క్లారిటీ లేదు అయినా మీకు కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాను. ఇక్కడ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, 2023కి 24కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడి నుంచి 30 సీట్స్ లెస్ అయిపోయినాయి. ఇక రిమైనింగ్ 4 కాలేజెస్ రావా? మరి ఆల్ ఇండియా కోటాలు ఇవ్వలేదండి. 4 కాలేజెస్ ఇంకా ఇవ్వలేదు. ఇంకో మనం 8 కాలేజెస్ అనుకున్నాం, 4 కాలేజెస్ అయితే వచ్చినాయి. ఆ 4 కాలేజీలో 200 సీట్లు, దానికి వెళ్ళి 30 సీట్స్ ఆల్రెడీ ఆల్ ఇండియా కోటకి ఇప్పటికే చాలామంది ఎత్తుకపోతూనే ఉన్నారు. ఇంకా ఆల్ ఇండియా కోటకి ఇంకా ఇచ్చేస్తూనే ఉన్నా. బట్ మనకు వచ్చే ఆల్ ఇండియా కోటకి వెళ్ళే పిల్లలు చాలా తక్కువ. సో ఇక అది అంతే. ఇక మనకు తెలంగాణకి మొత్తం దానం చేయడమే తెలుసు కానీ తీసుకొచ్చుకోవడం అయితే తెలియదు. ఈవెన్ తెలంగాణ స్టేట్ అయినా, తమిళనాడు అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా మన సీట్లు దానం చేయడమే కానీ మనకు తిరిగి రాని పరిస్థితి ఉంది. ఓకే రైట్. సో ఎనీవే అది రూల్ ఆఫ్ రిజర్వేషన్స్. మనకు ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళని గౌరవించాలి, దానికి తప్పేం లేదు. అంటే మొత్తం అయితే 2023కి 24కి కనుక కంపేర్ చేసుకుంటే కేవలం 30 సీట్ల నష్టమే జరిగింది. కేవలం 30 సీట్ల నష్టమే జరిగింది. ఈ 30 సీట్లలో ఓపెన్కి చెక్ చేసుకుంటే ఒక 15 సీట్ల నష్టం జరిగింది. అంటే ఓపెన్ అంటే మళ్ళీ ఈ ఓపెన్లో వస్తారు సార్, అందరు వస్తారు. దీంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్క 2 సీట్లు 3 సీట్లు వచ్చినా మీరు చెక్ చేసుకోవచ్చు. సరే చూద్దాం. అంటే నిజంగానే మనకు 30 సీట్లు నష్టం జరిగింది కదా అంటే ఈ 30 సీట్లలో ఓన్లీ పర్సెంటేజ్ ప్రకారంగా చేద్దాం. 15 సీట్లు అయితే ఓసీ క్యాస్ట్కి నష్టం అయితే జరిగిందని చెప్పొచ్చు. అంటే ఓసీ క్యాస్ట్కి అని ఉండదు, బట్ లాస్ట్కి వెళ్తే ఇక వాళ్ళే మిగులుతారు. ఇక బీసీబీకి కనుక చెక్ చేసుకుంటే 10% అంటే వాళ్ళకి 3 సీట్లు. ఈ విధంగా చెక్ చేసుకున్నప్పుడు ఒక్కొక్క కేటగిరీలో అంటే ఓసీ క్యాస్ట్ వరకు వచ్చింది కూడా గంతే, 3-4 సీట్ల డిఫరెన్సే వస్తుంది తప్ప పెద్ద డిఫరెన్స్ అయితే ఏం రాదు. అంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అక్కడ 23లో నాన్ లోకల్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉండే. ఇప్పుడు ఆ నాన్ లోకల్ అనే కాన్సెప్ట్ తీసేశారు. సో ఇది కూడా చాలామంది కూడా నన్ను క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, అన్న నాన్ లోకల్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు లేదు కదా అనుకుంటే ఇక్కడ మీకు చెప్తానండి. ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు మనకు లోకల్ నాన్ లోకల్ అనే కాన్సెప్ట్ కనుక చెక్ చేసుకుంటే నేను ఓవరాల్గా చెక్ చేస్తాను. లాస్ట్ ఇయర్ అక్కంచెల్లి ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది తెలుసా అండి? లాస్ట్ రౌండ్ వరకు ఏపీ స్టూడెంట్స్ ఇక్కడ జాయిన్ అయ్యే వాళ్ళు ఎంతమంది తెలుసా? 124, 130. సరే 130 వేసుకుందామండి. మీ లెక్క ప్రకారంగా 130 వేస్తున్నాను. 130. మరి సిద్ధార్థ మెడికల్ కాలేజ్కి మనం ఒక 48 సీట్లు మనకు కూడా ఉంటుండే.
మరి కొంతమంది 1 or 2 మెంబర్స్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ కర్నూలు మెడికల్ కాలేజ్లో జాయిన్ అయ్యారు. సో అది కూడా మనం కౌంట్ చేసుకోవాలి. అంటే చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ జరిగిన నష్టం ఎంత అంటే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ మిగతా కాలేజీల మనం ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు అంటే ఇక సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో ఈ సిద్ధార్థ మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఈ 130 కింద ఎవరు వచ్చారు సార్? 130 కింద నాన్ లోకల్ కింద ఇంతకుముందు ఏపీ వాళ్ళు వచ్చి జాయిన్ అవుతుండే, ఏయూఎస్పీ వాళ్ళు జాయిన్ అవుతుండే. అంటే ఇక్కడి నుంచి అటు అక్కడి నుంచి వెళ్ళి చెక్ చేసుకుంటే ఓవరాల్గా మనకి ఇక్కడ 70-80 సీట్లే. అంటే మనకు కొత్తగా కలిసి వచ్చే సీట్లు ఎన్ని ఉంటాయి అంటే నాన్ లోకల్ వాళ్ళకి రాకపోవడం వల్ల మనకు కలిసి వచ్చే సీట్లు 8. ఇది 2023లో జరిగింది. కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోండి. రౌండ్ 4లో ఎంతమంది ఏయూ వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఎస్వి వాళ్ళు ఉన్నారు, దాంట్లో రిపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పక్కాగా ఉంది కాబట్టి చెప్తున్నాను. నాన్ లోకల్ వాళ్ళు ఏపీ వాళ్ళని ఇక్కడ రిస్ట్రిక్ట్ చేయడం వల్ల మనకు కలిసి వచ్చే సీట్లు కేవలం 80 సీట్లే. అంటే మీరు అక్కడ అబ్జర్వ్ చేసుకుంటే 80 సీట్లు ఎంతమంది అనుకున్నాం, 30 సీట్లు అయితే పోయినట్టు కదా. అంటే అడిషనల్గా ఇంకో 50 సీట్లు వచ్చినట్టే మనకి. ఇంకా అంటే లాస్ట్ ఇయర్ కన్నా అడ్వాంటేజ్లోనే ఉన్నాము. అయ్యో వీళ్ళ మల్లారెడ్డి కాలేజ్ పోయిందని చెప్పేసి మనం బాధపడాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఓవరాల్ చెప్తున్నాను, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎగ్జాక్ట్గా ఉండే ఛాన్సెస్ ఈ ఇయర్ అయితే ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక నాన్ లోకల్ 300 సీట్లు 400 సీట్లు లేదండి. ఓవరాల్గా చూసి అరే ఇంతకుముందే చెప్పిన నాన్ లోకల్ సీట్లు అంటే ఏపీ వాళ్ళే జాయిన్ అవుతారా? ఆ ఏపీ వాళ్ళకి కేటాయించిన అవును మీరు అనుకున్నట్టుగా 4 లోకల్ కింద 300 సీట్లు ఉన్నాయండి. ఈ 300 సీట్లలో ఓన్లీ ఒక ఏపీ వాళ్ళే కాదు కదా జాయిన్ అయ్యేది, నాన్ లోకల్ కేటగిరీ వాళ్ళు జాయిన్ అయ్యారు, తెలంగాణ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. ఈ విధంగా చెక్ చేసుకుంటే కేవలం ఏయూ ఎస్వియు కేవలం ఎస్వి కలిపేస్తే 130 మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఈ 130 మెంబర్స్లో ఏయూ ఎస్వి వాళ్ళకు మనం రానియట్లేదు, ఇక్కడ రిస్ట్రిక్ట్ చేస్తున్నాము. మనం ఇక్కడ రిస్ట్రిక్ట్ చేయడం వల్ల మరి అక్కడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి దాదాపుగా 48 సీట్లు, మిగతా కాలేజీలు కూడా 1 or 2 సీట్లు ఈ విధంగా చెక్ చేసుకుంటూ పోతూ ఉంటే ఇక్కడి సీట్లు అక్కడి సీట్లు మొత్తం లెస్ మైనస్ చేయడం వల్ల మనకు నాన్ లోకల్ కింద నేను చెప్పే కంటెంట్ అర్థమవుతుందో లేదో నా కామెంట్లో చెప్పండి. ఎందుకంటే నాన్ లోకల్ కింద మనకు కలిసి వచ్చే సీట్లు 80. ఓకే, ఇంతకుముందు చెప్పాను 2023కి 2024కి మల్లారెడ్డి కాలేజ్ పోవడం వల్ల మనకు ఎంత నష్టం జరిగింది అంటే వచ్చిన కాలేజు పోయిన కాలేజీ కలుపుకుంటే 30 సీట్ల నష్టం జరిగింది. ఇప్పుడు ఆ 30 సీట్లు ఇక్కడ మళ్ళీ మనం తీసేసుకుంటే ఓవరాల్గా చెక్ చేసుకుంటే మటుకు ఒక 50 సీట్లు కలిసే వస్తున్నాయి. అంటే 50 సీట్లు అడ్వాంటేజ్లో ఉన్నా కానీ డిసడ్వాంటేజ్తో లేము. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే అన్న మీరు చెప్పింది మాకు ఒక క్లారిటీ వచ్చింది. ఇక 50 సీట్లు పెరిగినాయి అనుకోను తగ్గినాయి అనుకోను, ఎందుకంటే లోకల్ నాన్ లోకల్ ఇష్యూ అది ఎటూ తెలియలేదు. ఎందుకంటే మన పైన 50 మంది పెరగొచ్చు తగ్గొచ్చు, అంటే క్యాస్ట్ వైజ్గా చూసుకుంటే 5-6 ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు. కాబట్టి నేను ఇక ఇదే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనుకొని కొంతవరకే ఇది 100% వాస్తవం అవుతుందని కూడా చెప్పట్లేదు. కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి ఇప్పుడు నేను చెక్ చేస్తున్నా. సో కట్ ఆఫ్ చూసేసి అన్నా నువ్వు చెప్పింది నిజమవుతుందంటే మెరిట్ లిస్ట్ నిజమైందా? మెరిట్ లిస్టే క్లారిటీ లేదు. లోకల్ మరి గవర్నమెంట్ వీళ్ళు లోకల్ 4 సంవత్సరాలు చేస్తే వీళ్ళు పక్కా లోకల్ అని చెప్పేస్తున్నా, పక్కా లోకలే. మరి ఇప్పుడు దాని తర్వాత ఏమైంది, అరే 10 సంవత్సరాలు 1 నుంచే 10 వరకు చదువుకున్నాం మేము లోకల్ కాదా అని చెప్పేసి కోర్టు మెట్లెక్కినప్పుడు కోర్టు ఏం చెప్పింది, అరే 10 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాడు ఓన్లీ ఇంటర్మీడియట్ ఇక్కడ చేయకపోవడం వల్ల నా లోకల్ ఎట్లా చేస్తున్నారని క్వశ్చన్ చేసేసింది. ఇప్పుడు గవర్నమెంట్ కొత్త రూల్స్ ఫ్రేమ్ చేయాలి. కొత్త రూల్ ఫ్రేమ్ చేస్తే మరి ఎవరు లోకల్ అవుతారు ఎవరు నాన్ లోకల్ అవుతారు క్లారిటీ లేదు. సో ఈ క్లారిటీ లేదు కాబట్టి మనం కూడా ఏం చేయలేం. కానీ మీకు కొంత ఊరట ఉండడానికి నేను కొంత కట్ ఆఫ్ని క్యాల్కులేషన్ చేయబోతా ఉన్నాను. సో ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినే ప్రయత్నం అయితే చేయండి. సో రైట్, ఓకే. ఇక పాయింట్కి వచ్చేద్దాం. ఇక్కడ నేనేం చేయబోతున్నానంటే మనకు 2023కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి 24కి సంబంధించి రైట్ ఇక్కడే రాద్దాం, దీంట్లోనే మనం రాసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని అంటే 2023లో జరిగిన ప్రాసెస్ని బేస్ చేసుకొని నేను ఇప్పుడు మీకు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. సో ఇది చెక్ చేద్దాం. లాస్ట్ ఇయర్లో అన్నీ అంటే ఓపెన్ క్యాస్ట్ అవన్నీ చేసుకుంటే పోతా ఉంటే మనకు మెరిట్ దాని ప్రకారం ఫస్ట్ మీకు సైట్ ఓపెన్ చేసి చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ ఈ jaypalanre.com ఏదైతే ఉందో ఈ jaypalanre.com ఒకసారి ఓపెన్ చేస్తున్నానండి. ఈ వెబ్సైట్ నచ్చితేనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో దీంట్లో 3 సంవత్సరాల రికార్డ్స్ అయితే ఉన్నాయి. దీంట్లో నేను ఏం చేస్తున్నాను,
ఎంబీబీఎస్ కాలేజెస్ లిస్ట్ అయితే ఓపెన్ చేస్తాను. ఈ ఎంబీబీఎస్ కాలేజెస్ లిస్ట్ ఓపెన్ చేసేసి ఇక్కడ ఆల్మోస్ట్ మనం చెక్ చేసుకుంటే ఫాదర్ కొలంబోనే లాస్ట్ అండ్ లీస్ట్ కాలేజ్ అయిందండి. ఫాదర్ కొలంబోనే ఈ ఫాదర్ కొలంబోకి సంబంధించిన వ్యూ ఓపెన్ చేయగానే దీంట్లో మనకు రౌండ్ వైజ్ కట్ ఆఫ్ అవుతుంది. ఈ రౌండ్ వైజ్ కట్ ఆఫ్లో 452 మార్కు మనకు వచ్చేసింది. ఈ 452 మార్కు దగ్గర ఎవరు ఉన్నారు అంటే ఇక్కడ లోకల్ ఓపెన్ మెరిటే కన్సిడర్ చేయాలి. లోకల్ ఓపెన్ మెరిట్ ఎంత వచ్చేసింది మరి 4034 అంటే 4034. అదేవిధంగా సరే కాస్ట్ అయినా చూద్దాం అంటే వీళ్ళకి ఎట్లాంటి సీట్లు లేవు, బట్ వీళ్ళది ఎక్కడ వరకు సీట్ వచ్చిందంటే 1381 దాకా సీట్ అయితే వచ్చింది. ఇప్పుడు కూడా జస్ట్ గెస్సింగే పాపం ఓసీ క్యాస్ట్ వాళ్ళకి దాదాపుగా 1300-1400 మెంబర్స్ వరకు సీట్ వచ్చింది. ఈసారి కూడా అంతే వస్తుంది అనుకుంటే, ఎందుకంటే చెప్పాను మీకు పైన లోకల్ అవుతారా తెలియదు, నాన్ లోకల్ అవుతారా తెలియదు. ఇక మల్లారెడ్డి కాలేజ్ పోయింది, అక్కడి నుంచి ఈ సీట్లు ఇటు కొన్ని 170 సీట్లు కలిసి వచ్చినాయి. మన నాన్ లోకల్ పెద్ద డిఫరెన్స్ ఏంటంటే మహా అంటే ఒక 80 సీట్లు మిగులుతాయి. అంటే 80 సీట్లు 90 సీట్లు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ ఓవరాల్గా చూసుకుంటే 2023 రిపీట్ అయ్యేలాగా ఉంది. దానికంటే కొంత బెటరే ఉంటుంది తప్ప మళ్ళీ తిరిగి ఏమి ఉండదు. కాబట్టి కొత్తగా సీట్లు పెరుగుతలేవు అనుకునే మనం ఇప్పుడు ప్రొసీడ్ కావాలి. సో మొన్నటి వరకు చెప్పింది ఒక లెక్క, ఇప్పుడు చెప్పింది ఒక లెక్క, ఇవాళ చెప్పిన దానికి రేపు పొద్దున లేదు ఎనీ 4 ఇయర్స్ ఇక్కడ లోకల్ అన్నారు అనుకోండి, ఇక దాని క్యాలిక్యులేషన్సే మారిపోతాయి. కాబట్టి మనం ఏమనుకుంటున్నామో అనేది కాదు, ఇప్పుడున్న మెరిట్ లిస్ట్ ప్రకారంగా ఎలా వస్తుందో చూద్దాం అంతే. ఓకే రైట్. 1381 ఇది లోకల్ కాబట్టి ఇక్కడ మన మెరిట్ లిస్ట్ కూడా ఓపెన్ చేద్దామండి. మన మెరిట్ లిస్ట్ కూడా ఓపెన్ చేస్తే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, టీఎస్ మెరిట్ 2024 ఎంబీబీఎస్ ఓయూ వాళ్ళనే తీసుకుంటున్నాను. ఓయూ వాళ్ళని తీసేసుకుని దాదాపుగా 18,000 చేసేసి ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇక మనం ఇవి ఎందుకు ఆల్ సెలెక్ట్ చేసుకుంటున్నారు ఇంతకుముందు చెప్పాను. ఒకటి వచ్చేసి ఓపెన్ మెరిట్ అంటే తెలంగాణలో ఎంతమంది అయితే ఉన్నారో దాంట్లో 4000 వరకన్నా రావచ్చు, లేకపోతే అలా క్యాస్ట్లో 1300 వరకు రావచ్చు. మరి ఇక్కడ 4034 వరకు వచ్చేసింది కాబట్టి ఇక్కడ తెలంగాణకు సంబంధించి 4034 ఎక్కడ ఆగిందని చెక్ చేస్తానండి. ఎంత చేసినా కూడా మనకు ఇది కొంత క్యాల్కులేషన్ అయితే మనకు, ఎందుకంటే ఓపెన్కి ఎంతమంది ఎంఆర్స్ వస్తుందో ఎంతమంది ఎటు మూవ్ అవుతారో తెలియదు, కాకపోతే కొంతవరకు ఒక క్లారిటీ అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇక్కడ ఎంత 4034. సో సీరియల్ నెంబర్ ఎక్కడ ఆగింది అనేది చెక్ చేద్దాం. సీరియల్ నెంబర్ ఎక్కడ ఆగింది 4034 దగ్గర చెక్ చేసుకుంటే గుగ్గులోతు సాయి నీకా యాక్చువల్గా ఎస్టీ కేటగిరీ, బట్ మొత్తం మీద అయితే అంటే 4034 కనుక చెక్ చేసుకుంటే దీంట్లో ఉన్న ఎంఆర్సీ అటు ఇటు పోతే కనుక మనకు దాదాపుగా 501 దాకైతే సీట్ వచ్చేసింది. ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే మన కట్ ఆఫ్స్ అంటే 23 కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉండొచ్చు అంటే డెఫినెట్గా ఒక 500 అయితే దాటదైతే అని అనిపిస్తుందండి. ఇంకా మనకి ఎందుకంటే లోకల్ పైన నాకు ఇంకా స్టిల్ క్లారిటీ రాలేదు. 24 కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉండొచ్చు, ఇది జస్ట్ నా ఓకే. మళ్ళీ మిమ్మల్ని ఇప్పటికే మీ పైన ఏదేదో ఆశలు పెట్టిస్తారు సార్ అని చెప్పేసి అనుకోవచ్చు, బట్ నాకెందుకో అంటే నాకు మార్నింగ్ నుంచి మల్లారెడ్డి కాలేజ్ ఎప్పుడైతే లెస్ అయిపోయిందో, నిన్న పూజ చేయలేదు, మార్నింగ్ వచ్చేసి మల్లారెడ్డి కాలేజ్ నిన్ననే మిస్ అయిపోయింది, ఇవాళ ఏంటిదా అని చెప్పేసి మొత్తం అంతా వెబ్సైట్లు అన్నీ చెక్ చేశాను. బట్ ఎక్కడో చిన్న డిసప్పాయింట్ అయితే నాకు కూడా అనిపిస్తుంది. మొత్తం అయితే 4034 కనుక చెక్ చేసుకుంటే దాదాపుగా 501, 500 మొత్తం అయితే ఒక 500 వరకు అయితే +/- అనుకుంటున్నానండి. +/-5 అయితే ఉండొచ్చు. +/- కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ రాద్దాం 500 వరకు ఉన్న వాళ్ళైతే సేఫ్ అనేది చెప్పగలుగుతాను నేను. అది ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఓపెన్ కావచ్చు, ఏదైనా సరే 500 మార్క్ వరకు అయితే సేఫ్ అని అయితే చెప్తున్నాను. నెక్స్ట్ బీసీఏకి సంబంధించి దాదాపుగా 396 మెంబర్స్కి సీట్ వచ్చింది. ఈసారి మనకు ఎంతమంది చెప్పాను, పోయిన సీట్లు వచ్చిన సీట్లు ఇవన్నీ కలుపుకుంటే లాస్ట్ ఇయర్ ఎంతమంది వచ్చారో అంతమంది వచ్చే అలా ఉంది అంతే. ఇక అంతకు పెద్ద డిఫరెన్స్ లేదు. లాస్ట్ ఇయర్ 396 బీసీఏలో ఉన్న వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, 2024 ఎంబీబీఎస్ ఓయూ అండ్ 1 నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు 18,000. ఈ 18,000లో ఉన్నటువంటి బీసీఏ కనుక చెక్ చేసుకుంటే ఈ బీసీఏలో మళ్ళీ ఎంతమంది
ఎక్కడి వరకు సీట్ వచ్చింది లాస్ట్ ఇయర్లో మనకు చెక్ చేసుకుంటే బీసీఏలో 396 మెంబర్స్ వరకు సీట్ వచ్చింది. అంటే ఎక్కువ ఇంకో 31 మెంబర్స్ ఎంఆర్స్కి అటు ఇటు అయితే మూవ్ అయ్యారు. సో అవన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఈసారి కూడా ఎంఆర్స్కి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే చెక్ చేసుకుంటే 695 ఇప్పుడు బీసీఏలో 695, 667, 665. సో దీంట్లో కూడా బీసీఏలో కూడా ఉన్నారు దాదాపుగా 600 ఎబో మార్కులు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బీసీఏకి ఇంకా ఈసారి ఇంకా కలిసి రావచ్చు అని చెప్పేసి అనుకుంటున్నా. సో ఈ విధంగా ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుంటే కనుక 396 సీరియల్ నెంబర్ ఎక్కడైతే ఉందో 396 సీరియల్ నెంబర్ కనుక చెక్ చేసుకుంటే ఈ సీరియల్ నెంబర్ 96 నెంబర్ని ఒకసారి చెక్ చేద్దాం. 396 సీరియల్ నెంబర్ కనుక చెక్ చేసుకుందాం. ఇక్కడ 395, 396 ఈ రేంజ్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్కి 432, 431 ఈ విధంగా మార్కులు వచ్చినటువంటి కేసెస్ అయితే ఉన్నాయి. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎవరైతే బీసీఏ వాళ్ళు ఉన్నారో బీసీఏ వాళ్ళు 431 వరకు ఉన్న వాళ్ళైతే సేఫ్ అయితే చెప్పొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నా. ఇక్కడైతే 431 ఎందుకంటే కొత్తగా సీట్లు వచ్చేలాగలేవు పోయేలాగలేవు. ఇంకొకటి కూడా రావచ్చు అన్న ఈ బీసీఏలో కూడా కొంతమంది నాన్ లోకల్ వాళ్ళు ఉన్నారు కదా, ఈ నాన్ లోకల్ వాళ్ళకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మరి దాంట్లో ఎంతమంది యాడ్ అవుతారు ఎంతమంది పోతారు అనుకుంటే మీరు కూడా చెక్ చేసుకోండి. 500 ఏమో ఉన్న వాళ్ళు ఎంతమంది నాన్ లోకల్ వాళ్ళు అవుతున్నారు, అందరూ కూడా నాన్ లోకల్ అని కాదు, వాళ్ళందరూ లోకల్ అవుతారని కూడా కాదు. ఇప్పటికే కొంతమంది ఆల్రెడీ అక్కడ ఉన్న కొన్ని క్యాలిక్యులేషన్స్ అది పబ్లిక్లో చెప్పలేదు కానీ దాదాపుగా 900 మెంబర్స్ నాన్ లోకల్ ఉన్నారు. 900 మెంబర్స్లో దాదాపుగా 300, 400 మెంబర్స్ ఇప్పటికే వాళ్ళు ఏపీకి లోకల్ అయ్యారు కాబట్టి డెఫినెట్గా తెలంగాణకు నాన్ లోకల్ అవుతారు. దాంట్లో 500 ఎబో ఉన్న వాళ్ళు కూడా లాస్ట్ టైం ఒక లైవ్లో అయితే డిస్కస్ చేశారు. ఇవన్నీ కూడా మైండ్లో క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఈ క్యాలిక్యులేషన్ డిపెండ్ చేసుకొని నేనిచ్చే కట్ ఆఫ్ బీసీఏకి 431 అని అయితే చెప్పగలుగుతా ఉన్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ బీసీబీది అయితే ఈసారి ఇంత సీట్లు వస్తాయి అంటే లాస్ట్ ఇయర్లో వాళ్ళకు ఉన్నదే 10% అంటే దాదాపు ఇంకా అడిషనల్గా ఒక 9% ఆఫ్ సీట్లు వాళ్ళకి వచ్చాయంటే లాస్ట్ ఇయర్లో మంచి మార్క్స్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ చాలామంది ఉన్నారని అయితే చెప్పొచ్చు. సో అది కూడా ఒకసారి మనం క్యాలిక్యులేషన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో బీసీబీకి కనుక చెక్ చేసుకుంటే ఒకసారి అది వాళ్ళ లిస్టు కూడా ఓపెన్ చేద్దాం, మెరిట్ లిస్టు. సో ఇక్కడ మీరు కూడా చాలామంది మొత్తం పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఈ పీడిఎఫ్లు ఇంతమంది ఉన్నారు, ఇదంతా అవసరం లేదు. jaypalanreddy.comలో జస్ట్ మీరు 2024 MBBS సెలెక్ట్ చేసుకొని 1 నుంచి వెళ్ళి అప్ టు 18,000 వరకు ఉన్నటువంటి బీసీబీ వాళ్ళు ఎంతమంది చెప్పేసి జస్ట్ ఒక సింగిల్ క్లిక్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మెరిట్ లిస్ట్ వచ్చేస్తుంది. సో దాంట్లో ఇదివరకే సీట్లు వచ్చినాయి అనేది కూడా తెలుస్తుంది. సో చెక్ చేసుకుంటే మొత్తము బీసీబీ వాళ్ళు అప్లై చేసిన వాళ్ళు 2698 మెంబర్స్. ఈ 2698 మెంబర్స్లో ఎంతవరకు సీట్ వస్తుంది అంటే దాదాపుగా మరి ఇక్కడ 1018 వరకు లాస్ట్ ఇయర్లో సీట్ వచ్చింది. ఇప్పుడు సీట్ వస్తుందా ఒకసారి చెక్ చేయాలి. వాళ్ళకు వచ్చిన మార్కులు ఎంత 700, 696 ఈ విధంగా చెక్ చేసుకుంటూ పోతూ ఉంటే మరి 550 ఎబో మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ ఎంఆర్స్ ఎక్కడి నుంచి వస్తుంది అన్నది కూడా మీకు ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. 600 ఎబో ఉన్న వాళ్ళే దాదాపుగా 190 మెంబర్స్ ఉన్నారండి. ఇక మేబీ ఈసారి ఎంఆర్సీ 550కి రావచ్చు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎంఆర్సీ 550కి వచ్చే అవకాశాలు ఉన్నప్పుడు మరి ఎంతవరకు ఉందంటే 400 వరకు ఉన్నారు. సో అంటే ఈసారి కూడా అంతే, అంటే లాస్ట్ ఇయర్లో ఎంఆర్సీకి మూవ్ అయిన వాళ్ళు అటు మైనార్టీకి మూవ్ అయిన వాళ్ళు అన్నీ కలుపుకుంటే దాదాపుగా ఒక 500 మెంబర్స్కి ఎక్కువ సీట్ వచ్చింది. వాళ్ళకున్న 521 సీట్లకి ఇంకొక 400 మెంబర్స్కి ఎక్కువ సీట్ వచ్చిందంటే బికాస్ ఆఫ్ మైనార్టీ సీట్లు కొన్ని కలిసి రావడం అండ్ మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఉండడం. ఈసారి 24లో కూడా మనకు ఆ మార్కులు కనిపిస్తున్నాయి. డెఫినెట్గా ఇక్కడ వరకు రావచ్చు అని చెప్పేసి అనుకుంటున్నా. మరి 1018 సీరియల్ నెంబర్ ఎక్కడి వరకు వచ్చిందో ఒకసారి మనం చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో 1018 చెక్ చేసుకుంటే ఈ దీంట్లో టాప్ 1000లో ఉన్న వాళ్ళకైతే 480 వరకు వచ్చేసింది. ఇక 1018 పొజిషన్ దగ్గర ఉన్నటువంటి బీసీబీ వాళ్ళు ఎవరని ఒకసారి చెక్ చేద్దాం. బీసీబీ 1018 కనుక చెక్ చేసుకుంటే ఈ బ్యాండ్లో 1018 దగ్గర ఎగ్జాక్ట్గా 479, 478 ఈ క్యాండిడేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నారు. సో నేను ఇచ్చే కట్ ఆఫ్ అంటే మళ్ళీ ఇక్కడ డౌట్ రావచ్చు, అన్న బీసీబీ వాళ్ళు మా పైన మరి ఎన్నేళ్ళ వాళ్ళు చాలామంది ఉన్నారు అనుకుంటే ఇంతకుముందే చెప్పినాను. టోటల్గా ఎన్నేళ్ళ కౌంట్ కూడా నా మైండ్లో ఉంది. 900 మెంబర్స్ నాన్ లోకల్ ఉన్నారు. ఈ నాన్ లోకల్లో దాదాపుగా 400 మెంబర్స్ ఇప్పటికే ఏపీలో, ఏయూలో, ఎస్పీలో వాళ్ళు లోకల్గా ఉన్నారు. అక్కడ లోకల్ అయ్యారు కాబట్టి డెఫినెట్గా ఇక్కడ నాన్ లోకల్ అవుతారు. దీంట్లో కూడా ఓయూలో ఇక్కడ లోకల్ అయి ఉండి అక్కడ కూడా లోకల్ అయిన వాళ్ళు 50 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు నాన్ లోకల్ అవుతారు. ఎందుకంటే ఏపీది ఆల్మోస్ట్ వెరిఫై అయిపోయింది, తెలంగాణ లిస్ట్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. దీంట్లో 500 ఎబో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈ విధంగా అన్ని రకాల క్యాల్కులేషన్స్ నా మైండ్లో కొన్ని చేసుకున్నాను. అది మెరిట్
లిస్ట్ వచ్చిన తర్వాత డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ విధంగా చెక్ చేసుకుంటే ఈసారి కూడా 1018 వరకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మరి కట్ ఆఫ్ మార్కు 479 అయితే రావచ్చు అని చెప్పేసి అనుకుంటున్నా. ఇక ఒక్క సీటు పెరుగుతుందా లేదా అనేది కూడా కొంచెం కష్టమే అనిపిస్తుంది. సో ఇది మార్క్ వచ్చేసి ఈ విధంగా ఉంది. సో దీన్ని ఓకే రైట్. సో ఇది గ్రీన్ మార్కులో పెట్టేద్దాం, దీన్ని మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో ఇది గ్రీన్ మార్కులో పెట్టేస్తున్నాను. ఇక నెక్స్ట్ బీసీసీకి దాదాపుగా 54 బీసీసీ అయితే ఇక ఈజీగానే ఉంటుంది. ఇక్కడ 2024 సెలెక్ట్ చేసుకొని మెరిట్ లిస్ట్ ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకొని రీజియన్ ఓయూ సెలెక్ట్ చేసుకొని ఒక పని చేద్దానండి. ఈసారి ఆల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆల్ సెలెక్ట్ చేసుకొని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. సో 18,000 ఓన్లీ బీసీసీకి, ఎందుకంటే చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెక్ చేస్తున్నా. ఇక్కడ అన్న బీసీసీలో టోటల్గా 244 మెంబర్స్ ఉన్నారు కదా, దీంట్లో చెక్ చేద్దాం. సో దీంట్లో ఓయూ క్లిక్ చేస్తే ఇతను ఏంటిది ఓయూ ఉంది. నెక్స్ట్ ఇతని పైన క్లిక్ చేద్దాం. ఇక్కడ ఏముంది బీసీసీ ఉంది. ఇక్కడ ఎవరైతే ఎన్ఎల్ అని ఉందో ఆ ఎన్ఎల్ పైన క్లిక్ చేస్తాను. ఎన్ఎల్ పైన క్లిక్ చేసినప్పుడు వీళ్ళు ఇక్కడ నాన్ లోకలే, ఏపీకి కూడా నాన్ లోకల్, అంటే ఈ లిస్ట్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక ఎన్ఎల్ ఉంది. ఈ ఎన్ఎల్ పైన క్లిక్ చేసినప్పుడు మరి వీళ్ళు ఓన్లీ తెలంగాణలో అప్లై చేస్తే ఇంకా ఏపీలో అప్లై చేయలేదు. మేబీ వీళ్ళని కన్సల్ట్ చేస్తే చేయొచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్క రిపోర్ట్ కూడా మనకు అక్కడ ఇక్కడ కామన్గా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది చెక్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ చూడండి ఇంకొక కేటగిరీ, ఇక్కడ గిరిన అండే సిగ్దా అండ్ ఇక్కడ అంటే ఏపీకి తెలంగాణ రెండింటికి అప్లై చేశారు. మరి ఇక్కడ నాన్ లోకల్ కింద ఉంది. మరి వీళ్ళు ఎస్వీకి లోకల్ అయ్యారు. మరి ఒకవేళ వీళ్ళను లోకల్గా కన్సిడర్ చేసే అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ వాళ్ళు వెరిఫై చేసి ఎస్వీ అని ఇచ్చినప్పుడు మళ్ళీ ఓయూకి ఎట్లా అవుతారు. కాబట్టి ఈ విధంగా కూడా కొన్ని క్యాల్కులేషన్స్ నేను చేసుకున్నాను కాబట్టి మీకు చెప్తా ఉన్నాను. కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే ఓవరాల్గా చూడండి, దీంట్లో ఎన్ఎల్ వాళ్ళు ఒక్క పేజ్, ఈ 10 మెంబర్స్లో ఒకరు ఉన్నారు, ఈ 10 మెంబర్స్లో ఒకరు ఉన్నారు, 1 2 20 మెంబర్స్లో 3 30 మెంబర్స్లో చెక్ చేసుకుంటే అంటే వెరీ రేర్ కేసెస్, అంత మరి పెద్ద ఇంపాక్ట్ అయితే లేదనే నేను చెప్తాను. సో ఓకే అన్న, మీరు అన్నట్టుగా మీరు ఓన్లీ ఓయూ వాళ్ళనే అంటే లోకల్నే కన్సిడర్ చేయండి బీసీ సి వాళ్ళని అనుకుంటే, ఇంతకుముందు చెప్పినట్టుగా ఎక్కడి వరకు సీట్ రావచ్చు అనుకుంటే ఇక్కడ దాదాపుగా మనకు చెక్ చేద్దాం. ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా 54 మెంబర్స్ వరకు సీట్ రావచ్చు అనుకుంటే ఇక్కడ 54 దగ్గర ఎవరు కనిపిస్తున్నారంటే ఇక్కడ వర్ణప్రియ కనిపిస్తుంది. వీళ్ళ కట్ ఆఫ్ ఎలా ఉంటుందంటే 452 ఉండొచ్చు, 45 ఉండొచ్చు, 44 ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. ఓకే, సో కాబట్టి ఇక్కడ నేను ఇచ్చే కట్ ఆఫ్ ఇలా ఉంటుందని చెప్పడం కష్టమే బీసీసీకి. ఓవరాల్గా సరే ఏదో ఒక నెంబర్ అయితే మనం ఫిక్స్ చేయాలి కాబట్టి 444 ఈ విధంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయని అయితే చెప్పే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఒక నెక్స్ట్ వచ్చేసి బీసీడీ. సో బీసీడీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఇంతకుముందు చెప్పాను, వాళ్ళ సీట్లే కాదు ఓపెన్ సీట్లు కూడా లాక్కొని వచ్చేసారు, అంటే ఎంఆర్సీతోని దాదాపుగా 405. మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే బీసీడీలో ఎవరైతే టాపర్స్లో 770, అంటే దీంట్లో ఒక వీళ్ళని కాదు ఆల్ ఇండియా కోటకు పోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది డ్రాప్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళన్నీ కూడా కౌంట్ చేసుకున్నాము 770. ఒకసారి వీళ్ళని కూడా తీసుకుందాం. 2024 ఎంబీబీఎస్ ఓయూ 1 నుంచి అప్ టు 18,000 బీసీడీ చెక్ చేసుకుంటే 770 వరకు కూడా రావచ్చు అనుకుంటే ఇక్కడ నేను 100 పేజీ ఇచ్చేస్తున్నాను. 100 పేజెస్ అంటే 1800 ఇచ్చిన ఎన్ఎల్ పెట్టి అన్నట్టున్నాను. 2024 మీరు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎక్కడైనా పొరపాటు చేస్తుంటే అన్న మీరు ఈ వీడియోలో రాంగ్ చేశారని చెప్పేస్తుంటే నెక్స్ట్ వీడియోలో రెక్టిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే సరే, ఎట్లాగో బీసీడీ చూసుకుంటే బీసీడీలో నాన్ లోకల్ వాళ్ళు అప్లై చేసిన ఎంతమంది అండి 58 మెంబర్స్. అందుకే పెద్ద ఇంపాక్ట్ లేదు ఆ మెరిట్ లిస్ట్లో, మరీ అనుకున్నంత డిఫరెన్సెస్ కనబడదు. వాళ్ళు లోకల్ చేసినంత మాత్రాన కూడా పెద్ద ఇంపాక్ట్ అయితే ఉండదు. డెఫినెట్గా బార్డర్లు ఉన్న వాళ్ళకైతే ఆ సీట్ కొంచెం మిస్ అయిపోతుంది కదా అనుకున్న వాళ్ళకైతే అది రకంగా బాధని అనిపించవచ్చు. 1000 మెంబర్స్ మనకు ఎంత అనుకున్నామో 770 మెంబర్స్ వరకు సీట్ రావచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. మరి ఆ విధంగా చెక్ చేసుకుంటే సీరియల్ నెంబర్ 770 దగ్గర చెక్ చేసుకుంటే 770 చెక్ చేస్తున్నాను. 770 ఓకే రైట్, 770 దగ్గర ఈ బ్యాండ్లో చెక్ చేసుకుంటే 486 485 దాకా వచ్చే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. సో 485 వరకు అయితే వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో రైట్, ఇంతకుముందే చెప్పాను మరి నిజంగా వీళ్ళందరూ కూడా
ఎంఆర్సీకి పోతారా అన్న 400 మెంబర్స్ అనుకుంటే చూద్దాం. టాప్లో ఉన్న 400 మెంబర్స్ ఎక్కడ వరకు ఉన్నారు చూద్దాం. టాప్లో 400 ఎక్కడ వరకు ఉన్నారు, ఇక్కడ వరకు ఉన్నారు. చెక్ చేసుకుంటే మరి 529 దాకా ఉన్నటువంటి కేసెస్ అయితే ఉన్నాయి. 529 వరకు వీళ్ళందరూ కూడా ఎంఆర్సీకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటే లాస్ట్ ఇయర్ ఎంఆర్సీ ఎక్కడ వరకు వచ్చిందో తెలుసా? లాస్ట్ ఇయర్ 484 దాకా ఎంఆర్సీ వచ్చారు. మరి 40 మార్క్స్ డిఫరెన్స్ 524 దాకా రావచ్చు కదా. నేను అన్ని క్యాలిక్యులేషన్ చేస్తాను. ఎంఆర్సీ ఎక్కడ క్యాచ్ అయింది 2023లో 484 దగ్గర క్యాచ్ అయిపోయింది. మరి ఇప్పుడు 40 మార్కుల డిఫరెన్స్ కనిపిస్తుందని చెప్పాను కదా. మరి ఇప్పుడు ఆ ఎంఆర్సీ ఎక్కడి వరకు రావచ్చు అంటే 524 525 దాకా రావచ్చు. ఆ విధంగా చూసుకున్న ఈసారి మళ్ళీ ఎంఆర్సీలకు మూవ్ అయ్యే కౌంట్ బీసీడీ వాళ్ళు 400 వరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకు ఈ మార్కు కూడా దాదాపుగా అంతే కనిపిస్తుందని అయితే చెప్పొచ్చు. సో మొత్తం మీద అయితే నేను అనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కనుక చెక్ చేసుకుంటే ఇది 485 వరకు అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక బీసీఈ ఇది చెప్పడం కష్టమే, ఎందుకంటే మైనార్టీ రెండు కూడా లింక్ అయి ఉంటాయి. అయినా కూడా జస్ట్ ఇది ఓవరాల్గానే చెప్పడం జరుగుతుంది, కానీ ఎగ్జాక్ట్గా ఇంత వస్తుందని చెప్పలేం. సో ఎనీవే వాళ్ళు కూడా బీసీఈకు అంటే ఇక్కడ ఉన్నటువంటి కౌంట్ కనుక చెక్ చేసుకుంటే మేబీ మైనార్టీకు అటో ఇటో చెక్ చేసుకుంటే బీసీ క్యాస్ట్ ఉండి మైనార్టీకి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఈ విధంగా వచ్చిన వాళ్ళు ఉంటారు. ఆ విధంగానే వాళ్ళకు ఉన్నటువంటి 4% కాస్త 6% వరకు వచ్చేసిందంటే బికాస్ ఆఫ్ మైనార్టీకి కొంతమంది మూవ్ అయ్యారు. సరే, ఈ మీరు అనుకున్నట్టుగా మరి బీసీ లాస్ట్ ఇయర్ ఎక్కువ శాతం మనకు మైనారిటీ వాళ్ళు బయట నుంచి వస్తుండేనండి. ఈసారి వాళ్ళకు కొంత బెనిఫిటే, ఎందుకంటే ఎక్కువ శాతం మనకు ఏయూ ఎస్వి నుంచి ఆ 15% కోటాలు ఎక్కువ వాళ్ళే కనిపిస్తుండే. సో ఇప్పుడు ఆ కోటానే లేదు కాబట్టి ఆ సీట్లు చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయనైతే చెప్పచ్చు. మిగతా కేటగిరీ కంటే ఇలా కొంత ఒక పెద్ద మొత్తంలో ఏముండదు, మహా అంటే ఒక 5-6 సీట్లు కావచ్చు, అంతేగాని ఆ పెద్ద ఉండదు. సో చూద్దాం బీసీ. సో అదే బీసీ కనుక చెక్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ 567 వరకు వచ్చినటువంటి కేసెస్ అయితే ఉన్నాయి. మరి ఇప్పుడు కూడా అదే 567, ఇక్కడ చూద్దాం 705 700 దీంట్లో కూడా మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. దీంట్లో కూడా 520 ఎబో వచ్చిన వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు అది కూడా చూసుకోవాలి. 520 ఎబో ఈసారి మైనార్టీలో గట్టి పోటే ఉందని చెప్పొచ్చు. అరే 520 300 అంటే ఈవెన్ మైనార్టీ కనుక చెక్ చేసుకుంటే 529 దగ్గర బీసీడీలో 400 మెంబర్స్ ఉంటే బీసీఈ వాళ్ళు మరి 529 దగ్గర ఉన్నారు. ఈసారి బీసీఈ వాళ్ళకు కలిసి వచ్చి అంటే బీసీఈకి బీసీడీ వాళ్ళు పోటీ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి, అన్ని మార్కులు అయితే కనిపిస్తున్నాయి. డెఫినెట్గా మైనార్టీకి ఈసారి మంచి కట్ ఆఫ్ అంటే డౌన్ఫాల్ అయితే ఉండే అవకాశాలు అయితే ఉంటాయి అనేది చెప్పొచ్చు. 567 దగ్గర ఆగింది కాబట్టి మరి ఇదే 567 దగ్గర ఎక్కడ ఉన్నారు అనేది చెక్ చేద్దాం. సో మంచి మార్క్స్ అయితే 567 ఇక్కడ ఆగింది. 567 దగ్గర ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ కనుక చెక్ చూసుకుంటే 488 వరకు ఉంది. బట్ నేను అనుకుంటున్నా వీళ్ళది 485కే ఉండొచ్చు ఆల్మోస్ట్. అంటే మైనార్టీస్ ఇవన్నీ కలుపుకుంటేనే అండి, ఇవన్నీ కలుపుకుంటే వీళ్ళది ఇంకా 488. యాక్చువల్గా ఇక్కడ ఉన్నది 488, బట్ నాకెందుకో వీళ్ళది ఇంకా కొంచెం తగ్గుతుంది కావచ్చు అని అయితే అనుకుంటున్నాను, ఎందుకంటే మార్క్స్ ఆ విధంగా ఉన్నాయి. సో అది చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు ఒకసారి. మేబీ అంటే 488 అయితే వస్తుంది, 485కు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు, ఎందుకంటే మైనార్టీ ఎంత చేసినా కూడా కొంత కష్టమే. నెక్స్ట్ వచ్చి ఎస్సీకి వచ్చేసి 796 అంటే దాదాపుగా 800 వరకు కూడా వీళ్ళు సేఫ్ జోన్లోనే ఉన్నారని అయితే చెప్పవచ్చు. సో కాబట్టి నేను ఓయూ 1 నుంచి వెళ్ళి అప్ టు ఎస్సీ వాళ్ళని చెక్ చేస్తున్నాను. 800 వరకు సేఫ్ జోనే. సో దీంట్లో కూడా ఎస్సీలో కూడా మనం చెక్ చేసుకుంటే 676 649 ఈ విధంగా చెక్ చేసుకుంటూ పోతే దీంట్లో కూడా మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో దీంట్లో కూడా అంటే మార్క్స్కి ఎంత చేసినా కూడా వీళ్ళంతా పెద్ద పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఎందుకంటే ఒకవేళ వస్తే ఆల్ ఇండియా కోటకే పోతారు, అంటే ఆల్ ఇండియా కోట వాళ్ళ కట్ ఆఫే అలా ఉంటుంది. కాబట్టి మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ ఆల్ ఇండియా కోటకు మూవ్ అయ్యారు. దట్ ఈస్ ద గుడ్ డెసిషన్ బై ఆల్ ఎస్సీ కేటగిరీ. ఇప్పటికీ కూడా రౌండ్ 2లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు వర్చువల్ వేకెన్సీ కింద మనకు గాంధీ ఉస్మానియాలు కూడా చాలా సీట్లు అయితే ఖాళీ ఉన్నాయి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు కూడా చెప్పే ప్రయత్నం అయితే చేయండి. దాదాపుగా ఈసారి 800 వరకు ఎస్సీలకైతే సీట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని అయితే అనుకుంటున్నాను. ఇక సీట్లు పెరిగే అవకాశాలు ఇది ఏమాత్రం కనబడట్లేదు. ఆల్మోస్ట్ 444 వరకు అయితే వీళ్ళ కట్ ఆఫ్ రావచ్చు అనుకుంటున్నా.
444 అంటే 440 అంతే, ఒక 5 ప్లస్ ఆర్ మైనస్, అది లాస్ట్లో డిస్కస్ చేద్దాం. 444 వరకు అయితే కొంత సేఫ్ జోనే కనిపిస్తుంది. అంటే సీట్లు వస్తే ఒక రకంగా ఉండేది, సీట్లు వస్తే రావా అనేది క్వశ్చన్ మార్కులు. ఇప్పటికే 4 వచ్చినాయి, ఇంకో 4 వస్తే కావచ్చు అనుకున్నా, బట్ అదైతే క్వశ్చన్ మార్కులకి వెళ్ళిపోయినటువంటి కేసు అయితే చూస్తాం. ఇక ఎస్టీ కేటగిరీ 521. సరే, ఈ 521కి ఒకసారి ఎస్టీ చూద్దాం. 2024. నెక్స్ట్ వచ్చేసి ఎంబీబీఎస్. ఈసారి ఎస్టీ వాళ్ళకైతే మంచి మార్క్స్ వచ్చినాయండి. ఎవరైనా మీ ఎస్టీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా చెప్పండి, ఎస్టీలో మంచి స్కోరు వచ్చే అవకాశాలు ఉన్నాయని అయితే చెప్పే ప్రయత్నం అయితే చేయండి. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేసింది. ఎస్టీలో వీళ్ళ ర్యాంక్ వచ్చేసి ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇక వీళ్ళది A700, 676 వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ. సో ఇక్కడ 700, 766 ఆల్రెడీ ఇప్పటికే వీళ్ళు కొంతమంది ఆల్ ఇండియా కోటకు మూవ్ అయ్యారు. ఇక్కడ చెక్ చేసుకుంటే రాహుల్, కంగ్రాచులేషన్స్, జిప్మార్ పాండిచేరిలో సీట్ వచ్చింది. వీళ్ళు కూడా మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మరి ఈ విధంగా చెక్ చేసుకుంటే లాస్ట్ ఇయర్లో ఉన్నారు, ఈసారి కూడా ఉన్నారు. సో ఎస్టీకి కూడా కొంత కలిసి వస్తాయి, ఎందుకంటే 80 సీట్లు కలిసి వస్తున్నాయి అని చెప్పాను. 30 సీట్స్ అట్టి లాస్ట్, అంటే 50 సీట్లు ఇంకా అదనంగా వస్తున్నాయి. 50 సీట్లలో 10% 5 సీట్లు మళ్ళీ ఎస్టీకే ఉంటాయి, ఎస్సీకి కూడా ఉంటాయి. సో కొంత మరీ అంత బెనిఫిట్ ఏమో 4-5 సీట్లు అటు ఇటు అయితే తప్ప పెద్ద డిఫరెన్స్ అయితే ఉండకపోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నా. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినటువంటి కట్ ఆఫ్, అంతకుముందు నేను చేసినటువంటి కట్ ఆఫ్ వాళ్ళకన్నా అన్న మేము నువ్వు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మేము చాలా ఆశలు పెట్టుకున్నామన్నా అనుకోవచ్చు. బట్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టే నేను చేశాను తప్ప నేను ఇలా ఉంటుందనే చెప్పలేను. ఎప్పటికైనా ఏ యూట్యూబర్ అయినా ఎవరైనా సరే ఎక్స్పెక్టెడ్ అంతే, ఏం జరుగుతుందని చెప్పలేం. ఎవరైనా కలగన్నారా చెప్పండి, మల్లారెడ్డి కాలేజ్ ఉన్న పలంగా అది డీమ్డ్ అవుతుందని చెప్పేసి ఎవరైనా కలగన్నామా? అరే 200 ఇంకా 500-600 సీట్లు వస్తాయి అనుకున్నటువంటి కేసెస్లో ఉన్న సీట్లే పోతాయి అని చెప్పేసి అసలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. కాబట్టి దానివల్ల ఇంత డిఫరెన్స్ అయితే వస్తుంది. సో ఎనీవే ఎస్టీకి 521 అనుకున్నాం. 521 దగ్గర ఉన్నటువంటి నెంబర్ అంటే దాదాపుగా 520 వరకు అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇంకా దానికన్నా 1 or 2 మెంబర్స్కి ఎక్కువనే సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 521 దగ్గర చూస్తే 469 దగ్గర అయితే రావచ్చు అని చెప్పేసి అనుకుంటున్నా. ఇక్కడ మార్క్ కనుక చెక్ చేసుకుంటే 469 మార్క్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక మైనార్టీకి సంబంధించి దీంట్లో ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి మైనార్టీకి సంబంధించినటువంటి కాలేజీ లిస్ట్ కనుక ఓపెన్ చేసి ఎంబీబీఎస్ కాలేజీ లిస్ట్ ఓపెన్ చేస్తారు. దీంట్లో ఇక్కడ మైనార్టీ అనేది కేటగిరీ ఇక్కడ ఉంది, ముస్లిం మైనార్టీ. ఇక్కడ ఆల్మోస్ట్ లాస్ట్ అండ్ లీస్ట్ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే అది అయాన్ కాలేజ్ అవుతుంది. ఈ అయాన్ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ 433. ఈ 433లో ఎంతమంది మైనార్టీ వాళ్ళు జాయిన్ అయ్యారు? ఇక్కడ ముస్లిం మైనార్టీ ఓయూలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ 722 వరకు అయితే సీట్ వచ్చేసింది. అన్న ఇప్పుడు ఎప్పుడన్నా అసలు ముస్లిమ్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తావు? సో ఇప్పుడు చూడండి, నేను ప్రతి ఒక్కటి కూడా మీరు పెన్ను పేపర్ తీసేసుకుని గంటలు ఆ పీడిఎఫ్లో లెక్క పెట్టే బదులు jaypal.comలో జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఒక క్లిక్తో తెలుసుకోవచ్చు అని చెప్పి ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు చూపిస్తాను చూడండి. 2024 సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఆల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఆల్ కాదు ఓయూ సెలెక్ట్ చేసుకుంటున్నాను. 1 నుంచి 1800 వరకు 18,000 వరకు తీసుకుంటున్నాను, ఆల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎందుకన్నా నువ్వు ముస్లిం మైనార్టీని కౌంట్ చేయాల్సింది బీసీఏ కదా అనుకోవచ్చు. ముస్లిం మైనార్టీ ఒక బీసీఈలోనే ఉండరు, ఓసీలో ఉంటారు, బీసీబీలో ఉంటారు, బీసీఈలో కూడా ఉంటారు. కాబట్టి ఈ 3 కేటగిరీస్లో ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళని కౌంట్ చేయడం కష్టం. సో ఇక్కడ చెక్ చేసుకుంటే మొత్తం మీద మనకు ఇక్కడ ఎస్సీ వచ్చేసింది. సో మళ్ళీ ఇంకోసారి చెక్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్ టైప్ చేయలేదు, సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేసిన తర్వాత మొత్తం లిస్ట్ అంతా వచ్చేసిందన్న. 17,000 మెంబర్స్ లిస్ట్ వచ్చింది కదా. ఈ 17,000 లిస్ట్లో ముస్లిం మైనారిటీ వాళ్ళు ఎలా కౌంట్ చేస్తామన్నా? ఏం ట్రిక్ ఉందన్న, ఎలా చేస్తావు? మళ్ళీ చూసుకుని రావాల్సింది కదా అనుకోవచ్చు. సో ఇక్కడ ఈ సర్చింగ్ టెక్నిక్స్ కొంత జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఇక్కడనే మీకు jaypal.com అడ్వాంటేజ్ అనేది తెలుస్తుంది. ఇక్కడ చూడొద్దాం. ఇక్కడ ముస్లిం ఏమని టైప్ చేస్తాను? ముస్లిం. ఎందుకు? ఇక్కడ ఏదైతే కంటెంట్ ఉందో ఈ కంటెంట్లో ముస్లిం అని టైప్ చేశాను. ముస్లిం అని టైప్ చేయగా ఓన్లీ ముస్లిం వాళ్ళే వచ్చారు. అంటే టోటల్గా మనకు 16,000 రికార్డ్స్ వస్తే దాంట్లో ముస్లిం వాళ్ళు 2,800 మెంబర్స్ ఉన్నారండి. మరి ఈ 28 మెంబర్స్లో ఎవరు మనకు ఇక్కడ చెక్ చేసుకుంటే ఎవరు టాపర్స్లో ఉన్నారు అంటే ఇంతకుముందు 772 ఇంతో చెప్పాను కదా.
ఇక్కడ చెక్ చేద్దాం, మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఆల్మోస్ట్ 433 దగ్గర ముస్లిం టాపర్ కౌంట్ వచ్చి 722. మరి 722 అంటే ఇక్కడ ఏం చేయాలి నేను? 722 అన్నప్పుడు ఇక్కడ 100 పెట్టి తీసుకున్నాను అనుకోండి, ఈ పేజ్లో 100 కదా, 100 కదా, 200, 300, 400, 500, 600, 700, 800. ఈ 800లో ఇక్కడ నుంచి కౌంట్ చేద్దాం. ఇక్కడ చెక్ చేసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 22. ఈ బ్యాండ్లో 722 మెంబర్స్ ముస్లిమ్స్ ఉన్నారండి ఈ బ్యాండ్లో. సో ఆల్మోస్ట్ ఈ బ్యాండ్ ఎక్కడి వరకు వస్తుందంటే 490 ఈ రేంజ్లో కనబడుతుంది. ఇంతకుముందు చెప్పాను, ఇది ఎంత చేసినా వీళ్ళు ఇటు వస్తారో అటు వస్తారో తెలియదు. అందుకే ఈ రెండు కేటగిరీస్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి తప్ప పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. కాబట్టి ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా ముస్లిం మైనార్టీలో ఎవరెవరు వస్తారన్నా అంటే ఇక్కడ చూపిస్తాను మీకు చూడండి. ముస్లిం మైనార్టీ అని చెప్పాను కదా, ఇక చెక్ చేసుకుంటే ఓసీ చూస్తారా, ఓసీలో ఉన్న ముస్లిం మైనార్టీ సంబంధం తెలుసా? 607 మెంబర్స్ ఆల్రెడీ అప్లై చేశారు. అంటే ఓసీ క్యాస్ట్ అయ్యి ఉండి ముస్లిం మైనార్టీ. ఇంతకుముందు చెప్పినట్టుగా ఓసీ వాళ్ళు ఉంటే ఓసీకి కాదు, ఈ ఓసీ వాళ్ళు కొంతమందికి మైనార్టీకి పోవడం వల్ల కూడా కొంతవరకు ఆ ఓపెన్ కేటగిరీ నార్మల్ కాలేజీలో కూడా కొంత అడ్వాంటేజ్ అవుతుంది. సో ఈ విధంగా నెక్స్ట్ ముస్లిం మైనార్టీ బీసీబీ వాళ్ళు ఉంటారా? ఎస్, బీసీబీ వాళ్ళు కూడా. ముస్లిం మైనార్టీలో బీసీబీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 94 మెంబర్స్ ఉన్నారు. ఓకే, మరి బీసీఏలో ఎవరైనా ఉన్నారా అన్న? బీసీఏలా ఎవరు? బీసీఏలో కూడా ఉన్నారు. చూడండి ఒకసారి చెక్ చేసుకుంటే ఈ నెంబర్ పైన క్లిక్ చేసుకుంటే బీసీఏ క్యాస్ట్ అయి ఉండి ముస్లిం మైనార్టీ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ హుమా ఫాతిమా. ఎందుకంటే ఆ కొన్ని కేటగిరీలో, కొన్ని ఏరియాలో, కొన్ని మండలాలలో మేబీ వీళ్ళు టైప్ చేసేటప్పుడు కూడా మిస్టేక్ కావచ్చు, లేకపోతే కొన్ని మండలాల్లో నిజంగానే బీసీఏ వాళ్ళు కూడా మైనార్టీ కేటగిరీ కూడా ఉంటే ఇవ్వచ్చు. సో ఈ విధంగా బీసీఏకి సంబంధించి ఒకరైతే ఉన్నారు. బీసీసీ అయితే బీసీసీలో కూడా ఒకరు ఉన్నారు, బింగి సలోం మహన్నద్ రాజ్. సో ఒకరైతే బీసీసీలో కూడా ఉన్నారు. బీసీడీలో ఎవరైతే లేరు. బీసీకి సంబంధించి కనుక చెప్తుంటే బీసీఐ ఉండి మరి ముస్లిం మైనార్టీ ఈ రెండు కేటగిరీ స్పెషల్ కేటగిరీ ఉన్నారు. 2117 అయితే ఉన్నారు. మరి ఎస్సీలో ఎవరు ఉన్నారా? ఎస్సీలో ఛాన్స్ లేదు. ఎస్టీలో ఎవరు ఉన్నారా? ఇక్కడ నేమ్ ఎస్టీలో ఎస్టీఐ ఉండి ఓసీ ఎస్టీఐ ఉండి చెక్ చేసుకుంటే ఇక్కడ అజ్మీరా ఫాటీనా వాళ్ళకి క్యాస్ట్ వచ్చేసి వాళ్ళకి ఎస్టీ. మరి అదేవిధంగా నెక్స్ట్ అంటే వెరిఫైడ్ కాలేదు, మేబీ వాళ్ళు మరి ఎస్టీయా కాదా అనేది కూడా మనకు తెలియదు. ఇంకా ఇంకొక కేటగిరీ ఇస్లావత్ మానస వీళ్ళది మరి మైనార్టీ అనేది ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ చెక్ చేసుకుంటే ఇది కూడా క్లిక్ చేద్దాం. సో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ విధంగా అంటే వెరిఫైడ్ కాలేదు కాబట్టి ఈ విధంగా వచ్చేసింది. సో ఈ విధంగా ఎన్నో రకాల రిపోర్ట్స్, ఎన్నో రకాల అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఎంఆర్సీ అని బాగా మాట్లాడుతున్నారు కన్నా అసలు ఎంఆర్సీ అంటే ఏంటిది, దాని సంగతి ఏంటి అని కూడా అడగవచ్చు. ఆ ఎంఆర్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు 2023 రికార్డులో ఏ విధంగా సెర్చ్ చేయాలో కూడా చెప్తాను మీకు. ఇక్కడ అలాట్మెంట్ డేటా ఉంది, టోటల్ అలాట్మెంట్ డేటా. అందుకే jaypalanante.comలో A to Z కనుక ఓపెన్ చేస్తే ఎంతమంది ఎంఆర్సీలు వచ్చారు, ఎంఆర్సీలో ఎంతమంది ఓసీలో వచ్చారు, బీసీ వాళ్ళు వచ్చారు, ఎస్సీ వాళ్ళు వచ్చారు, ప్రతి ఒక్కరి డాటా 2021, 2022, 2023, 2024కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అప్డేట్ చేయబోతున్నామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను. ఇక్కడ 23 ఓపెన్ చేస్తున్నాను, టీఎస్ నీట్ ఓపెన్ చేస్తాను, ఎంబీబీఎస్ ఓపెన్ చేస్తాను, అప్ టు రౌండ్ 3 ఓపెన్ చేస్తాను, రౌండ్ 3 వరకు ఆల్ సెలెక్ట్ చేసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. టోటల్గా 5514 మెంబర్స్కి సీట్ వచ్చేసింది. ఎవరికి ఎక్కడ ఏ మూలకు సీట్ వచ్చింది, ఏ కేటగిరీ కింద సీట్ వచ్చింది, ఏ కాలేజీలో సీట్ వచ్చింది, వాళ్ళకి జనరల్ వచ్చిందా, ఫీమేల్ కోట కింద వచ్చిందా, మరి ఓసీలో వచ్చిందా, ఓపీసీలో వచ్చిందా అనేది కూడా ప్రతి ఒక్క రిపోర్ట్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. రైట్, సో ఇప్పుడు చెక్ చేస్తున్నాను. ఎంఆర్సీ అనేది ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. ఎంఆర్సీ అనేది ఓపెన్ చేసేసి బీసీబీ ఓపెన్ చేస్తున్నాను అండి. ఎంఆర్సీ కింద బీసీబీ వాళ్ళు ఎంతమంది వచ్చారో తెలుసా? 45 మెంబర్సే వచ్చారు అండి. మరి 45 మెంబర్స్ వచ్చారు కదా అన్న ఎంఆర్సీ కింద, మరి నువ్వేంటన్నా మరి అక్కడ ఎక్కువ మంది వచ్చారని. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బీసీబీఐ ఉండి ఓపెన్కి మూవ్ అయిన వాళ్ళు ఎంతమంది తెలుసా? బీసీబీ ఉండి ఓపెన్కి మూవ్ అయిన 449 మెంబర్స్. అంటే ఎంఆర్సీకి కొంతమంది మూవ్ అయితే బీసీబీ వాళ్ళు డైరెక్ట్గా ఓపెన్ సీటు తీసుకున్న వాళ్ళు 2023లో 449 మెంబర్స్కి సీట్ వచ్చేసింది. అది ఎలా చెప్తున్నావు అన్న ఒకసారి చూడండి. ఇక్కడ చెక్ చేసుకుందాం. ఇక్కడ వీళ్ళ క్యాస్ట్ అంటే బీసీబీ వాళ్ళకి ఎక్కడ సీట్ వచ్చింది? అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద జనరల్ క్యాప్ కింద సీట్ వచ్చింది. మరి ఇక్కడ ఏ కోటా అండి? ఇక్కడ ఓపెన్ కోటా వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి
ఇది రివర్స్ చేస్తున్నాను. ఇక చెక్ చేయండి, బీసీబీఓయూ బీసీబీ, మరి ఇక్కడ ఉన్న సీట్లన్నీ కూడా ఓపెన్. అంటే వాళ్ళకి ఎక్కువ మార్కులు రావడం వల్ల వీళ్ళందరూ కూడా మూవ్ అయినటువంటి కేసెస్ ఎక్కువ ఉన్నాయి. మరి ఎంఆర్సీ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందన్న, ఎంఆర్సీ బీసీబీలో ఎంఆర్సీ ఎక్కడ స్టార్ట్ అయింది చెక్ చేద్దాం. బీసీబీలో ఎంఆర్సీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఆల్మోస్ట్ ఇది వీళ్ళదంతా స్పెషల్ కేటగిరీ అనుకుందాం, ఇదంతా కూడా క్యాప్ కోటా, ఇదంతా కూడా స్పెషల్ కేటగిరీ అనుకుందాం. ఎంఆర్సీ 483 దగ్గర లాస్ట్ ఇయర్లో స్టార్ట్ అయింది. ఎంఆర్సీ ఎక్కడ స్టార్ట్ అయింది? 483 దగ్గర స్టార్ట్ అయింది. మరి ఇప్పుడు దాదాపుగా 50 మార్క్స్ డిఫరెన్స్ అనుకుంటున్నాం కదా. మరి 50 మార్క్స్ డిఫరెన్స్ ఉన్నప్పుడు అది ఎక్కడ స్టార్ట్ కావచ్చు? ఈసారి 530 దగ్గర ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో అక్కడ వరకు వాళ్ళు కూడా ఎంఆర్సీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతమంది ఎంఆర్సీ అంటే 530 ఏవో బీసీబీఓలో ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళకి అడ్వాంటేజ్ బీసీబీఓకి అవుతుంది. ఎంతమంది అయితే 530 బీసీసీ వాళ్ళు ఉన్నారో, ఎంతమంది 530 కంటే ఎక్కువ బీసీఈ వాళ్ళు ఉన్నారు, బీసీడీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎంఆర్సీకి వెళ్ళినట్లయితే మనకు అడ్వాంటేజ్ అవుతుంది. కానీ లాస్ట్ ఇయర్లో 484కి ఎంఆర్సీ వచ్చేసింది. మరి ఈసారి కూడా 484కి ఎంఆర్సీ వస్తుంటే రాదండి. దాదాపుగా 40-50 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. సో కాబట్టి ఆ లాస్ట్ ఇయర్ అనాలిటిక్స్ అన్ని తీసుకొని ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకు వచ్చేసింది. సరే, ఇంకొకటి ఎంఆర్సీ ఓన్లీ బీసీడీఏ కాదు, బీసీడీ కూడా చూద్దాం. బీసీడీ ఎంఆర్సీ కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ చెక్ చేద్దామండి. సో ఇక్కడ మనకు ఎక్కడ వచ్చి 479, 489, 492 ఇది కూడా మనకు బీసీడీ ఎంఆర్సీ కింద వీళ్ళు బీసీడీఏ ఉండి ఎంఆర్సీ కింద వచ్చిన వాళ్ళు ఈ విధంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి బీసీసీ కింద ఏమైనా ఎంఆర్సీ వచ్చినాయి అంటే సార్ బీసీసీ కింద ఒకే ఒక ఎంఆర్సీ వచ్చింది, 6 దగ్గర వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీకి కనుక చెక్ చేసుకుంటే ఎస్సీలో ఎంఆర్సీ చెక్ చేసుకుంటే 485, 490 ఇంతకుముందు చెప్పాను ఆల్మోస్ట్ 484, 485 దగ్గర ఆ విధంగా ఉంది. ఈసారి ఎంఆర్సీ 530 దగ్గర ఉండే అవకాశాలు ఉంటున్నాయని కూడా చెప్పబోతా ఉన్నాను. నెక్స్ట్ ఎస్టీకి సంబంధించి కూడా చెక్ చేసుకుంటే ఏదో ఒక స్పెషల్ కేటగిరీలో తగ్గొచ్చు, కానీ ఆల్మోస్ట్ 485, 489 అంటే రఫ్గా చెక్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ మనకు 490 ఎంఆర్సీ, ఇప్పుడు దాదాపుగా 30 మార్క్స్ 40 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుందని చెప్పాను. ఆ విధంగా చెక్ చేసుకుంటే ఈసారి ఎంఆర్సీ 530 అంటే ఎవరి క్యాస్ట్లో ఎంతమంది 530 ఎబో ఉన్నారో వాళ్ళని బేస్ చేసుకొని ఇప్పుడు మనకు ఇది ఒక అంచనా వేసుకోవచ్చు. అది కూడా మీరు చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో అది కూడా ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక టీఎస్ మెరిట్ లిస్ట్ ఓపెన్ చేస్తాను. టీఎస్ మెరిట్ లిస్ట్ ఓపెన్ చేసి 2023 ఓపెన్ చేసేసి డైరెక్ట్గా ఓయూ సెలెక్ట్ చేసుకొని 1 నుంచి వెళ్ళి అప్ టు 18,000 1 నుంచి వెళ్ళి అప్ టు 18,000 వరకు ఉన్న లిస్ట్ మొత్తం తీసుకున్నానండి. ఓయూలో మొత్తం లిస్ట్ తీసుకుని ఇప్పుడు నేనేం చేయబోతున్నాను, 530 వరకు ఎంతమంది ఉన్నారో వాళ్ళని తీసుకుందాం సార్ ఫస్ట్. ఎందుకంటే అక్కడ ఒక ఎంఆర్సీ అన్నారు కదా, ఎంఆర్సీ అంటే 530 వరకు అందరినీ ఎంఆర్సీ చేస్తారంటే 530 వరకు అందరినీ ఎంఆర్సీ చేయరు. సో అది మళ్ళీ డిఫరెంట్ కేసెస్ అయితే ఉంటుంది. అది కూడా మనం కన్సిడర్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నేను చెప్పే వీడియో ఈ రిపోర్ట్ జనరేట్ అయ్యేలోపు నేను చెప్పే కాన్సెప్ట్ ఎంఆర్సీ అనాలిటిక్స్ దాంట్లో సీట్ల పర్సెంటేజ్ ఈ క్యాల్కులేషన్స్ మీకు అర్థమవుతున్నాయా లేదా అనేది కూడా ఒక చిన్న కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నిజంగా మీకు అర్థం కాలేదు అంటే నేను చేసినటువంటి వీడియోస్ కూడా వేస్ట్ అయిపోతుంది. కొంతమంది అనుకోవచ్చు అన్న ఏదో ఒకటి ఎప్పుడు కట్ ఆఫ్ ఇదంతా లొల్లు ఎందుకంటే ఏదో గాల్లో లెక్కలు చెప్పడానికి నాకు ఇంట్రెస్ట్ లేదండి. ఉన్నది ఇది లేనిది గిది అని చెప్పడమే నాకు ఇంట్రెస్ట్. కాబట్టి నేను చెప్పే కంటెంట్ మీకు అర్థం కావాలా, ఎందుకు నేను ఆ కట్ ఆఫ్ చెప్పబోతున్నాను, ఎందుకు ఆ కౌంట్ చెప్తున్నాను, నిజంగా అక్కడ జరిగిందా 23లో జరిగిందా అనేది కూడా మీకు తెలియాలి. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇది ఇన్షూర్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నిజంగానే 530 వరకు ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక 530 వరకు మార్కులు 70 నుంచి స్టార్ట్ అయిపోయి 530 ఇంకా చెక్ చేసుకుంటే సెకండ్ పేజ్కి వెళ్ళాను. సెకండ్ పేజ్లో 550, థర్డ్ పేజ్కి వెళ్ళాను 530 వరకు 530 వీర్ ఇస్ ద 530 వరకు కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ వరకు ఉందండి. అంటే దాదాపుగా 2700 మెంబర్స్ టాప్లో ఉన్న 2700 మెంబర్స్ ఎంఆర్ స్కిల్ వచ్చండి. ఇప్పుడు చెప్తాను ఇక ఎంఆర్ స్కిల్ ఛాన్సెస్ ఏ క్యాస్ట్లో ఎక్కువ ఉన్నారు అనేది. రైట్, 2700 వరకు రఫ్గా అనుకుంటే దీంట్లో ఆల్ క్యాస్ట్ వీళ్ళంతా కూడా ఎంఆర్సీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎంతమంది వెళ్ళొచ్చు, ఇంతమంది చెప్పాను ఎంఆర్సీ అనేది ఏ విధంగా చేశారనేది. సో ఆల్మోస్ట్ మనకు ఉన్న సీట్లకు ఎంత అయితే ఉంటుందో ఆ సీట్లకు సగం వరకు అని ఓ రకంగా చెప్పొచ్చు. 530 కొంతమందికి జీరోలు ఎందుకు వచ్చినాయంటే వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు, నాకు అక్కడ డాటా లేదు కాబట్టి నేను వాళ్ళ మార్కులు అయితే మ్యాపింగ్ చేయలేదు. ఎందుకంటే అఫీషియల్ లిస్ట్లో కూడా మనకు ఎక్కడ కూడా ఇవ్వలేదు. సరే 28 మెంబర్స్ అనుకుంటే 2700 అనుకుంటే సరే 2800 వరకు కూడా అనుకుందాం. ఒకవేళ
టాప్లో ఉన్న 2800 మెంబర్స్ ఓయూ అయి ఉండేవాళ్ళు. సో వారు వీళ్ళు ఓయూ అవుతారా కాదా అనేది మనకు కూడా తెలియదు. ఓకే 535 ఓకే రైట్. సో ఇక్కడ వరకు సరే 28 మెంబర్సే తీసుకున్నాం. ఈ 28 మెంబర్స్లో బీసీబీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా అండి? ఎట్లా తెలుసా అన్న మీకు? ఇక్కడ నేను సర్చ్ బార్లో చేస్తా ఉన్నాను. ఇక్కడ _బీసీబీ ఉంది కదా, జస్ట్ _BCA బీసీ వీళ్ళు ఎవరు కూడా ఎంఆర్స్కి పెద్దగా కన్వర్ట్ గారు. బీసీఏలో 87 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ బీసీబీ ఎంఆర్స్కి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు 498 మెంబర్స్ ఉన్నారండి. లాస్ట్ ఇయర్ కూడా 400 క్రాస్ అయ్యారు, ఈసారి కూడా డెఫినెట్గా అవుతారు. నెక్స్ట్ బీసీసీ వెరీ ఫ్యూ 18 మెంబర్స్. బీసీడీ వీళ్ళ అకౌంట్ 367. బీసీబీ వాళ్ళు ఎక్కువ ఉన్నారా, బీసీడీ వాళ్ళు ఎక్కువ ఉన్నారా మీరే తెలుసుకోండి ఇంకా. సో బీసీబీ వాళ్ళే మళ్ళీ ఈసారి సీట్లన్నీ కొట్టుకుపోయే అవకాశాలు ఉన్నాయి. బీసీకి సంబంధించి 298. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీకి సంబంధించి 173. కాకపోతే ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళు పెద్దగా కన్వర్ట్ కారు, ఎందుకంటే వాళ్ళ కేటగిరీలో అయితేనే బెటర్ క్వాలిటీ వస్తుంది తప్ప వీళ్ళకి ఎంఆర్సీతో పెద్ద యూజ్ ఉండదు. ఎస్టీ కూడా అంత పెద్ద ఎంఆర్సీతో ఉండదు. సో మొత్తం మీద బీసీ రెండు కంపేర్ చేసుకుంటే ఇక్కడ బీసీబీ వాళ్ళు ఎంఆర్సీకి మూవ్ అయ్యే అవకాశాలు ఉన్న వాళ్ళు దాదాపుగా 500 మెంబర్స్ బీసీబీ వాళ్ళు ఉంటారండి. 500 మెంబర్స్ బీసీబీ వాళ్ళు ఉంటే బీసీడీ వాళ్ళు 367. అంటే ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ క్యాల్కులేషన్సే వస్తున్నాయి. కానీ ఇంతవరకు మెరిట్ లిస్టే ఫైనల్ కాలేదు. ఓవరాల్గా నేను చెప్పే కట్ ఆఫ్ ఇది. సో ఈ విధంగా ఉన్న వాళ్ళైతే సేఫే. దీనికి మీరు అయ్యో లాస్ట్ ఇయర్ అలా చెప్పారు, లాస్ట్ వీడియో ఇలా చెప్పారు అనుకోవద్దు. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఎట్లా మారుతున్నాయో తెలియట్లేదండి. అది నిజంగా ఈ ఇయర్ అయితే ఎవరు స్టార్ట్ చేశారో మహానుభావులు, నేనైతే మహానుభావులు అనుకుంటున్నా. మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో అందరూ అనడానికి లేదు, అట్లాంటి మూఢనమ్మకాలు కూడా అసలు పెట్టుకోవద్దు, కానీ కొంతమంది పెట్టుకుంటాం. ఎందుకంటే హిందువులం కాబట్టి కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి. బట్ మనం ఎడ్యుకేషన్లో ఉన్నాం కాబట్టి అసలు మూఢనమ్మకాలు నమ్మొద్దు. కానీ ఒకటైతే నేను నమ్ముతా, తప్పు చేస్తే అది ఎవరైనా సరే ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు, దాంట్లో డౌటే లేదు. అన్న మేము తప్పు చేయలేదు కదా, ఇన్ని మార్కులు వచ్చినాయి కదా అనుకోవచ్చు. సో అది ఏదైనా సరే అదృష్టం ఎట్లా ఉంటుంది అనేది మనకు కూడా దేవుడు పరీక్షిస్తారు. ఎక్కడైనా మీరు అన్యాయం చేస్తే ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది. ఎక్కడైనా న్యాయం చేసి ఉంటే డెఫినెట్గా ఇప్పుడు కాకపోయినా అంటే అయ్యో ఎడ్యుకేషన్లోనే మనకు చూపేయడం, రేపు ప్రొద్దున భవిష్యత్తులో బీడీఎస్కి వెళ్తున్నాము, ఆయుష్కి వెళ్తున్నాము, లేకపోతే ఇంకా వేరే కేటగిరీకి వేరే వెళ్తున్నాం. సో ఇప్పుడు చూసుకుంటే కొంతమంది అరే నువ్వు డాక్టర్ ఏం సంపాదిస్తున్నారా, రియల్ ఎస్టేట్లో కోట్లు సంపాదిస్తున్నా, నువ్వు ఇంజనీర్ ఏం చేస్తున్నారా, నేను పొలిటికల్లో ఇన్ని సంపాదిస్తున్నా అంటే ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో చెప్పలేం. కాబట్టి ఇవన్నీ అందుకే అన్యాయం చేస్తే ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది. న్యాయంగా మనం చదువుకుంటే న్యాయమే గెలుస్తుంది. అంటే అది ఎడ్యుకేషన్లో న్యాయం జరగకపోవచ్చు, బట్ మీ భవిష్యత్తులో ఇంకా దీనికన్నా మంచి ఆఫర్ రావచ్చు, కావాలని దేవుడే మిమ్మల్ని డైవర్ట్ చేశాడేమో అనుకొని ముందుకెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఓవరాల్గా నేను ఇచ్చే కట్ ఆఫ్స్ +5 మార్క్స్ అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి నేను చేసిన కట్ ఆఫ్స్లో ఎక్కడైనా మిస్టేక్స్ కనుక ఉంటే నా దృష్టికి తీసుకొచ్చినట్లయితే నేను డెఫినెట్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తాను. సో ఇది ఇంకో ఈ కాలం ఏదైతే ఉందో ఈ కాలంని తీసుకొచ్చి ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తే మనకి ఈజీగా ఉండే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఓపెన్ అండ్ ఈడబ్ల్యూఎస్ కలిపి 500 వరకు సేఫ్, బీసీఏ 431 సేఫ్, బీసీబీ 479 సేఫ్, బీసీసీ 444, బీసీడీ 485 సేఫ్, బీసీఈకి 488 or 485 ఉండొచ్చు, ఎస్సీకి 444 సేఫ్ అండ్ ఎస్టీకి 469 సేఫ్. ఈ విధంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఏమైనా సీట్లు పెరిగినా లేకపోతే లోకల్ నాన్ లోకల్ పైన క్లారిటీ వచ్చినా మళ్ళీ ఇంకొకసారి రీఅనాలిసిస్ చేసి మీ ముందుకు అక్యురేట్ డాటాను తీసుకొచ్చడంలో ఒక భాగస్వామిని అవుతా అని చెప్పేసి అనుకుంటున్నా. ఇక మరి ఇన్ని క్యాల్కులేషన్స్ మీ ముందే చేశాను. ఎవరికి ఎక్కడ సీట్ వచ్చింది, 24లో ఎక్కడ వచ్చింది, 23లో ఎక్కడ సీట్లు వచ్చినాయి, ఎంఆర్స్ ఎక్కడ ఆగింది, 21, 22 ఈ విధంగా ఎన్నో రకాల రిపోర్ట్స్, ఎన్నో రకాల అనాలిసిస్ అన్నీ కూడా jpalnade.com అందుబాటులో ఉన్నాయి. మీరు పీడిఎఫ్లో కౌంట్ చేసే లెక్కలు, మీరు మా క్యాస్ట్లో ఎంతమంది వచ్చేసే లెక్కలు, ఎంతమందికి ఆల్ ఇండియా కోటాలో వచ్చిన సీట్లు, ఇవన్నీ కూడా ఇక్కడ ఒకటి మెరిట్ ఉంది చూసారా, మెరిట్ అలాట్మెంట్ అని చాలా రిపోర్ట్స్ ఉన్నాయండి. నేను ఈ జస్ట్ ఈ సైట్ గురించి చెప్పాలంటే ఓ 2 గంటలు పట్టుద్ది. ఇక్కడ ఓపెన్ సెలెక్ట్ చేసుకొని ఓన్లీ అలాట్ అయినటువంటి డీటెయిల్స్ తీసుకుంటాను. ఇప్పటి వరకు అలాట్ ఎక్కడెక్కడ ఏదో చూపిస్తాను మీకు.
సో ఇక్కడ నేను ఎందుకు ఇంత చెప్తున్నానంటే మీరు అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ మళ్ళీ నేను సైట్ ఓపెన్ చేయడం చూడడమే, సైట్ ఓపెన్ చేయడం ఒక 2 గంటలు మీకు కాదనుకొని సైట్ మీద మీరు కొంత వర్కౌట్ చేయండి. డెఫినెట్గా మీకే చాలా వరకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో మీరు చెక్ చేసుకోవచ్చు ఏ విధంగా ఉంటుందనేది. ఈ అలాట్మెంట్ డీటెయిల్స్లో కూడా ఎక్కడెక్కడ సీట్లు అలాట్ అని ఏంటి అనేది కూడా తెలుసుకోవచ్చు. మీ పర్టికులర్ రూల్ నెంబర్ పైన క్లిక్ చేయగానే మీకు ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పాను, ఎక్కడ రూల్ నెంబర్ కనిపించినా రూల్ నెంబర్ పైన క్లిక్ చేయండి. మన పైన ఉన్న నెంబర్ ఎక్కడికి వచ్చింది, కింద ఉన్న నెంబర్కి ఎక్కడ వచ్చింది, ఈ విధంగా చెక్ చేసుకుంటూ పోతే మీకు కూడా చాలా క్లారిటీ వస్తుంది. ఇక్కడ చెక్ చేస్తుంది చూడండి. ఇక్కడ గుగ్లోత్ ఐ థింక్ ఎస్టీ ఆల్రెడీ ఎక్కడ సీట్ వచ్చింది, ఏఎంసీ న్యూ ఢిల్లీలో సీట్ వచ్చింది. సో ఈ విధంగా చెక్ చేసుకుంటూ పోతే ఎక్కడ 10% పైన క్లిక్ చేస్తాను. మరి ఇక్కడికి ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చింది, ఆల్ ఇండియా కోటాలో ఏఎంసీ రాయపూర్లో సీట్ వచ్చేసింది, ఇటు ఏపీలో సీట్ వచ్చిన, ఇటు తెలంగాణలో సీట్ వచ్చిన, మరి మన ముందు ఎక్కడ వరకు సీట్ వచ్చింది, ఇంకా కింది వాళ్ళకి ఎక్కడ సీట్ వచ్చింది ఏంటి, ఈ విధంగా ప్రతి ఒక్క రిపోర్ట్ చెక్ చేసుకోవడానికి మీకు రాబోయే 24 అలాట్మెంట్ కోసం, రాబోయే 24 మెరిట్ లిస్ట్ కోసం, రాబోయే రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ ఇలా చాలా విధాలుగా మీకు సైట్ ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ఈ సైట్ వల్ల మీకు ఉపయోగం ఉంది అనుకుంటేనే, ఈ సైట్ వల్ల లాభం ఉంది అనుకుంటేనే మీరు jaypalande.com అనే వెబ్సైట్కి వెళ్ళేసి ఇక్కడ ఓపెన్ చేసేసి ఇక్కడ 599, 799 ఈ 2 ప్లాన్లు ఉన్నాయి. మేనేజ్మెంట్కి సంబంధించిన వీడియో నేను డెఫినెట్గా చేస్తాను. ఎందుకంటే ఏ కేటగిరీ లెక్కలేదు వెళ్ళట్లా, ఏ కేటగిరీ లెక్కలేదు వెళ్తలేవు, ఇక బి కేటగిరీ ఎలా చెప్తాం? ఎందుకంటే ఏ కేటగిరీ ఇక్కడ వరకు కట్ ఆఫ్ అయిపోతుంది, దాని తర్వాత బీ క్యాట్లో ఎక్కడి వరకు మనం వాళ్ళని తీసేయచ్చు ఏంటి అని చెప్పేసి ఆ క్యాల్కులేషన్ చేయడానికి మనకు కొంత టైం అనేది కావాలి. బీ క్యాట్ పైన కూడా డెఫినెట్గా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దాదాపుగా 1 అవర్ నాన్ స్టాప్గా ఎక్కడ కూడా నేను స్కిప్ చేయకుండా మొత్తం కూడా మీ అనాలిటిక్స్ పార్ట్తోని టోటల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంత కష్టపడి ఒక వీడియో చేసినప్పుడు మరి నేను ఎక్స్పెక్ట్ చేసి కేవలం ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.